హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి, ఎన్టీపీసీ మరియు గ్రూప్ డికి ఉపయోగపడేలాగా మ్యాథ్స్లో ఒక 50 మోడల్ క్వశ్చన్స్ అనేవి చూద్దామండి. సో ప్రతి ప్రశ్నని కూడా మనం తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో డిజైన్ చేయడం జరిగిందనమాట. సో ఒక 50 మోడల్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. సో ఇవి మనకి ఈ ఎగ్జామ్స్కి చాలా హెల్ప్ అయ్యే విధంగా ఈ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్ని మీరు ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకొని ఇందులో మనకి అరిథమెటిక్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయండి. సో అరిథమెటిక్ అంటే మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనమాట, ఏదైనా సరే ఒకటే. సో మనకి ప్రతి ఎగ్జామ్, ఏ ఎగ్జామ్లో అయితే అరిథమెటిక్ ఉంటుందో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా హెల్ప్ అయ్యే విధంగా ఈ క్లాసెస్ ఉంటాయండి. సో ప్రతి క్వశ్చన్ కూడా ఈ క్లాస్లో తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. సో ఇవి పెయిడ్ క్లాసెస్ అనమాట. సుమారుగా ఒక 90 గంటల క్లాసెస్ అనేవి ఉంటాయి. సో మనకి ప్రతి ఇంపార్టెంట్ టాపిక్ అన్నిటికీ కూడా స్టార్టింగ్ కాన్సెప్ట్ చెప్తామండి ఎగ్జాంపుల్స్తో. తర్వాత ఆర్ఎస్ అగర్వాల్ క్వశ్చన్స్ అనేవి చెప్తాను. మొత్తం అప్రాక్సిమేట్గా ఒక 2700 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ మొత్తం క్లాసులన్నీ కలిపి సుమారుగా ఒక 90 గంటల క్లాసెస్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజే జీజేపీ తెలుగు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇందులో ఈ క్లాసెస్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. సో డెమో వీడియోస్ గురించి మాట్లాడుకుంటే మన ఛానల్లో ఇప్పటికి చాలా వీడియోస్ చేశానండి నేను రీజనింగ్ అండ్ అరిథమెటిక్ మీద. సో మీరు ఆ వీడియోస్ అన్నిటినీ కూడా మీరు డెమో వీడియోస్ కింద చూసుకోవచ్చు అనమాట. సో మనం ఈ క్లాసెస్లో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా అయితే సాల్వ్ చేయాలో ఆ విధంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజే ఎన్రోల్ చేసుకోండి. సో ఓకే, ఇప్పుడు మనం ఒక 50 మోడల్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం ఈ వీడియోలో. x² - 3x + 1 = 0 అయితే x³ + 1/x³ ఎంత అని మనల్ని అడుగుతున్నారండి. సో ఎప్పుడైనా సరే మనకి ఇలా x² + 1/x² కానీ, లేదా x³ + 1/x³ కానీ, లేదా x⁴ + 1/x⁴ అలా కనుక అడిగితే మనం ఫస్ట్ ఎప్పుడు కూడా x + 1/x ఎంతో మనం కనుక్కోవాలి. ఓకేనండి, x + 1/x ఎంతో మనం కనుక్కోవాలి. ఇది తెలిస్తే దీన్ని చాలా సింపుల్గా వెంటనే మనం కనుక్కోవచ్చు అనమాట. సింపుల్ ఫార్ములాస్ ఉన్నాయి, బట్ మనం బేసిక్గా నార్మల్గా అయితే ఎలా చేస్తాం, ఫార్ములాస్ యూస్ చేసుకొని ఎలా చేస్తాం, రెండూ కూడా మనం క్లియర్గా ఒకసారి చూద్దామండి. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి, x² - 3x + 1 = 0. చూడండి, x² - 3x + 1 = 0 అని ఉంది కదండి. మనకి x + 1/x వాల్యూ కావాలి, అవునా? సో ఎప్పుడైనా సరే ఇలా ఉన్నప్పుడు చూడండి, మనకి x కావాలి అంటే మనం ఏం చేయాలి, xతో డివైడ్ చేయాలి. సో దీని మొత్తాన్ని xతో డివైడ్ చేస్తున్నాం అంటే దీన్ని xతో డివైడ్ చేస్తున్నాం, దీన్ని xతో డివైడ్ చేస్తున్నాం, దీన్ని కూడా xతో డివైడ్ చేస్తున్నాం. ఎందుకు డివైడ్ చేస్తున్నాము, మనకి x + 1/x కావాలి. క్లియర్గా చూసుకోండి, ఇక్కడ మనకి 1/x వస్తుంది. x² క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ x మిగులుతుంది. ఈ x క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ -3 మిగులుతుంది. ఒకసారి క్లియర్ చూడండి, x మిగిలింది, ఇక్కడ -xx క్యాన్సిల్ అయిపోతే 3 మిగిలింది, ప్లస్ 1/x మిగిలింది. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది, x + 1/x వస్తుంది. ఈ -3 అటుపక్క వెళ్ళిపోతే 3 అవుతుంది. సో x + 1/x వాల్యూ ఎంత వస్తుందండి, 3 అవుతుంది. క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి, ఎప్పుడైనా సరే xతో డివైడ్ చేయాలంటే మొత్తాన్ని డివైడ్ చేయాలి, అంతేగాని ఒక టర్మ్ని మనం డివైడ్ చేయలేం. ఎప్పుడూ కూడా మొత్తాన్ని డివైడ్ చేయాలి. ఇక్కడ 0 ఉంది కాబట్టి ఈ సైడ్ మాత్రమే డివైడ్ చేస్తున్నాం. ఒకవేళ ఇక్కడ ఏదైనా నెంబర్ ఉందనుకోండి, ఇటుపక్క కూడా డివైడ్ చేయాలి. ఈ సైడ్ మనం డివైడ్ చేస్తే ఈ సైడ్ కూడా మొత్తం అన్నిటికీ xతో డివైడ్ చేయాలి. బట్ 0 ఉంది కాబట్టి 0/x ఎలాగా 0నే కాబట్టి మనం ఇక్కడ చేయట్లేదు. ఓకే, సో LHS, RHS రెండూ కూడా కంపల్సరిగా మొత్తం ఇక్కడ డివైడ్ చేస్తే ఇక్కడ కూడా మొత్తం డివైడ్ చేయాలి. ఓకేనండి, అది బేసిక్ పాయింట్, మ్యాక్సిమం పీపుల్కి తెలిసిందే. ఓకే, ఇప్పుడు మనకి ఏమొచ్చింది, x + 1/x = 3 వచ్చిందండి. ఓకే, సో మనకి ఏం అడుగుతున్నాడు, x³ + 1/x³ ఎంత అని మనల్ని అడుగుతున్నాడు. సింపుల్, దీన్ని మనం ఏం చేస్తాం, మనకు తెలుసు క్యూబ్ కావాలి. క్యూబ్ కావాలి అంటే a³ + b³ ఫార్ములా మనకు తెలిసి ఉండాలి. a³ + b³ ఎంత, a + b × a² - ab + b². ఓకే, ఈ సింపుల్ ఫార్ములా మనకి తెలియాల్సి ఉంటుంది కంపల్సరీగా. సో ఇప్పుడు a² b² ఉన్నాయి కాబట్టి మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయాలి, ఏంటి,
ఎప్పుడు కూడా మనకి ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ కావాలంటే ఫస్ట్ మనం ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ కనుక్కోవాలండి. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ కనుక్కోవాలి. సో దానికి అనుకోవడానికి ఏం చేస్తాం, సింపుల్గా దీన్ని స్క్వేర్ చేస్తాం. దీన్ని ఇప్పుడు మనం స్క్వేర్ చేస్తున్నాం. ఇటుపక్క ఎల్హెచ్ఎస్ స్క్వేర్ చేస్తే ఆర్హెచ్ఎస్ కూడా స్క్వేర్ చేయాలి. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి, 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/x ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ఎంత 9. సో చూసుకోండి, ఇప్పుడు ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుందండి. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ మొత్తం మల్టిప్లికేషన్ ఉంది, అందుకని క్యాన్సిల్ చేస్తాం. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ 2 ఉంది, అటుపక్క వెళ్తే -2 అవుతుంది. సో 9 - 2 ఎంత 7. సో మనకి సింపుల్గా ఏమొచ్చింది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ వచ్చింది. ఓకేనా, సో దీని సింపుల్ ఫార్ములాస్ కూడా చెప్పుకుందాం. ముందైతే మనం బేసిక్ మెథడ్లో సాల్వ్ చేస్తున్నాం. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వచ్చింది. సింపుల్, ఇప్పుడు ఏముంది ఇక్కడ మనకి ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ కావాలి, రైట్. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, ఇదే కదండి మనకు కావాల్సింది. సో ఏ ప్లస్ బి అంటే ఎక్స్ ప్లస్ 1/x ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1/x స్క్వేర్ మైనస్ ఏబి అంటే ఎక్స్ ఇంటూ 1/x ఎంత 1. సింపుల్, ఇంకేముంది, ఎక్స్ ప్లస్ 1/x ఎంత 3 మనకు తెలుసు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x ఎంత, ఎక్స్ స్క్వేర్ ఎంత 7 మైనస్ 1, రైట్. సో 3 ఇంటూ 7 మైనస్ 1 అంటే 3 ఇంటూ 6 అంటే 18 ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఆన్సర్ ఎంత అవుతుందండి, 18 అవుతుంది అని మనం ఇక్కడ సింపుల్గా చెప్పచ్చు. ఓకే, సో దీన్నే మనం ఒకవేళ ఈజీగా సాల్వ్ చేయాలంటే మనం ఏం చేయొచ్చో ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, దీనికి సింపుల్ ఫార్ములా మనం చెప్పుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనకి x/1/x వాల్యూ తెలిసిందండి, ఫర్ ఎగ్జాంపుల్ k అనుకోండి. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఏమవుతుందంటే కే స్క్వేర్ మైనస్ 2 అవుతుంది. ఓకే, కే స్క్వేర్ మైనస్ 2 అవుతుంది. మనకి సింపుల్, ఇందాకలు మనం చేసాం కదా, అలానే మనం ఇది కనుక్కోవచ్చు. ఓకే, ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఎంత అవుతుంది చూడండి. ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఎంత అవుతుంది, ఏ ప్లస్ బి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, ఏ ప్లస్ బి అంటే కే ఇంటూ, ఓకే, ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎంత కే స్క్వేర్ మైనస్ 2 మైనస్ ఏబి అంటే -1. సో కే ఇంటూ కే స్క్వేర్ మైనస్ 3. సింపుల్ ఫార్ములా ఏంటి, కే స్క్వేర్ మైనస్ 3. ఓకే, అంటే కే క్యూబ్ మైనస్ 3k ఫార్ములా అవుతుంది. సో ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఎంత అవుతుంది, కే క్యూబ్ మైనస్ 3k. ఎప్పుడు కే ప్లస్ ఎక్స్ ప్లస్ 1/x కే అయినప్పుడు. సో ఈ ఫార్ములాలో ఈ క్వశ్చన్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే కే ప్లస్లో ఏం పెట్టుకోవాలి, 3 పెట్టుకోవాలి. 3 క్యూబ్ 27, 3 ఇంటూ 3 కే ప్లస్ 3 ఇంటూ 3 9, 27 మైనస్ 9 18 వచ్చిందండి ఆన్సర్. అంటే సింపుల్గా ఏం చేయొచ్చు, ఇక్కడ ఎక్స్ ప్లస్ 1/x సింపుల్గా కనుక్కోవచ్చు, 3 వచ్చింది. సో ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ అన్నారు కాబట్టి కే క్యూబ్ మైనస్ 3k సింపుల్. సో 3 క్యూబ్ 27 మైనస్ 3 ఇంటూ 3 9 అంటే 18 అని మనం వెంటనే చెప్పచ్చు. ఓకేనండి, ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం కాబట్టి మనం ఇలా కొంచెం ఎక్కువ టైం చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. xy ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ 1/x క్యూబ్ వై క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నారండి. సో ఎప్పుడైతే మనకి 1/xy చూసారో మనం దీన్ని ఏం చేయాలి, ఇటుపక్క పంపించాలి. అంటే ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1/xy అవుతుందండి. ఓకే, ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ అన్ని క్యూబ్స్లో ఉన్నాయి. సో మొత్తం క్యూబ్ చేద్దాం. సో దీని ఎల్హెచ్ఎస్ని క్యూబ్ చేస్తే ఆర్హెచ్ఎస్ని కూడా క్యూబ్ చేయాలి. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఓకే, 3ab ఇంటూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/x క్యూబ్ వై క్యూబ్. క్లియర్గా అబ్జర్వ్ చేయండి, xy ఇంటూ ఎక్స్ ప్లస్ వై మనకు 1 అని తెలుసు. xy ఇంటూ ఎక్స్ ప్లస్ వై దీని మొత్తం ప్లేస్లో 1 పెట్టుకోవచ్చు. అంటే 3 ఇంటూ 1 3a అవుతుంది. ఇది బాగా అబ్జర్వ్ చేస్తే ఈ మైనస్ ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ ఉన్నాయంటే ఈ రెండింటిని అటుపక్క పంపిస్తాం. సో ఈ రెండింటిని ఇటుపక్క మనం పంపించినట్లయితే మైనస్ ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ అవుతున్నాయి. ఇక్కడ 3 ఇంటూ 1 3 మిగులుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందండి, 3 అవుతుంది అని మనం చెప్పచ్చు. క్లియర్గా మనకి xy ఉంది కాబట్టి xy ఉంది కాబట్టి దీన్ని ఇటుపక్క పంపించాం. అన్ని క్యూబ్స్ ఉన్నాయి కాబట్టి క్యూబ్ చేసాం. సో ఆన్సర్ ఏమొచ్చింది, 3 వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ప్రశాంత్ స్పెండ్స్ 1/5 part of his money as pocket money and 4/5 of the remaining in other affairs. If he is left with rupees 4,800 per month,
వాట్ ఈజ్ హిస్ మంత్లీ ఇన్కమ్. క్లియర్గా చూడండి, ప్రశాంత్ వచ్చేసి ఏం చేస్తాడంటే తన డబ్బులో 1/5 భాగాన్ని జేబు ఖర్చుకు ఉపయోగిస్తాడంట. మిగిలిన దానిలో 4/5 వంతు ఇతర ఖర్చులకు ఉపయోగిస్తాడంట. సో ఇప్పుడు నెలకి రూపాయలు 4,800 అతని దగ్గర మిగిలితే అతని నెలవారీ ఆదాయం ఎంత అని అడుగుతున్నారండి. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ముందు డబ్బులో అతనికి వచ్చిన నెల జీతంలో 1/5 వంతు అతను పాకెట్ మనీకి జేబు ఖర్చుకు ఉపయోగిస్తున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు, మిగిలిన దానిలో చూసుకోండి, రిమైనింగ్ మిగులుతుంది కదా, అందులో 4/5 వంతు ఇతర ఖర్చులకు ఉపయోగిస్తాడంట. అలా అయితే ఫైనల్గా 4,800 మిగులుతుందంట. సో మొత్తం మిగలడం గురించి మాట్లాడుతున్నారు, అవునా? మిగలడం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ముందు 1/5 వంతు ఖర్చు పెట్టేశాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అతని శాలరీ ఎక్స్ అనుకుందాం, ఓకే? అందులో 1/5 వంతు ఖర్చు పెట్టేశాడు అంటే మిగిలింది ఎంత, 4/5 వంతు. దేనికి, ఎక్స్కి 4/5 వంతు మాత్రమే మిగిలింది. సో ఇప్పుడు ఈ మిగిలిన దాంట్లో రిమైనింగ్లో మళ్ళీ 4/5 వంతు ఖర్చు పెట్టేశాడంట. అంటే ఎంత మిగులుతుంది, 1/5 వంతు మిగులుతుంది. 4/5 వంతు ఖర్చు పెడితే ఇంకా 1/5 వంతు మిగులుతుంది. అంటే ఇందులో 1/5 వంతు అంటే ఇంటూ 1/5. సింపుల్. ఎప్పుడు కూడా 1/5 వంతు కావాలంటే ఇంటూ 1/5 చేస్తాం. 2/3 వంతు కావాలంటే ఇంటూ 2/3. సింపుల్. ఇది మొత్తం మిగిలిందే కదండి. ఇది ఎంత అయింది, 4,800 అయింది. సింపుల్ అండి. 4 1 4 1200. ఓకే. సో 5 × 5 అటుపక్క పంపిస్తే మనకి 5 × 1200 ఎంత, 6000. మళ్ళీ ఇంటూ 5 ఉంది, 6000 × 5 30,000. సో ప్రశాంత్ యొక్క నెలవారీ ఆదాయం మంత్లీ ఇన్కమ్ ఎంత, 30,000 అని మనం చెప్పచ్చు అనమాట. ఓకేనండి. క్లియర్గా చూసుకోవాలి, క్వశ్చన్ని క్లియర్గా అర్థం చేసుకుంటే ఆన్సర్ మాత్రం చాలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ద ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 48 centimeters ఇఫ్ ఇట్స్ బేస్ ఈజ్ 16 meters అండ్ 16 centimeters అండి, మీటర్స్ కాదు ఇది, ఏంటి, సెంటీమీటర్స్. ఇది సెంటీమీటర్స్. ఓకే. ఇఫ్ ఇట్స్ బేస్ ఈజ్ 16 centimeters అండ్ ఇట్స్ అదర్ 2 sides ఆర్ ఈక్వల్ దెన్ ఇట్స్ అదర్ సైడ్స్ ఆర్. చూడండి, త్రిభుజం యొక్క వైశాల్యం వచ్చేసి 45 cm² అంటండి. దాని బేస్ అంటే భూమి 16 cm అంట. మరియు దాని ఇతర 2 భుజాలు సమానంగా ఉంటే అప్పుడు దాని ఇతర భుజాల పొడవు ఎంత అంటున్నారండి. క్లియర్గా చూడండి, ఒక త్రిభుజం, ఒక ట్రయాంగిల్ ఉంది, బేస్ వచ్చేసి 16 cm అంటున్నారు. ఓకే. ఏరియా వైశాల్యం ఎంత అంటున్నారు, 48 cm² అంటున్నారు. మనకి ఏరియా ఫార్ములా తెలిసి ఏంటి, ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్. అదే కదా 48కి సమానం అవుతుంది. బేస్ ఎంత ఇచ్చారు ఇక్కడ, 16 ఇచ్చారు. సో 2 1s 2 8 times. 8తో క్యాన్సిల్ చేస్తే 6 times. అంటే హైట్ ఎంత అయింది, 6 cm అయింది. క్లియర్గా చూడండి, హైట్ వచ్చేసి ఎంత అయింది, 6 cm అయింది. కానీ ఇక్కడ ఏం చెప్పారు, మిగిలిన భుజాలు సమానం అని చెప్పారు. అంటే ఇది ఎక్స్ అయితే ఇది కూడా ఎక్సే అవుతుంది. మనకు తెలిసి ఇది ఏమవుతున్నప్పుడు ఐసోసిలస్ ట్రయాంగిల్ అవుతుంది. అంటే ఈ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. అలాగే మనకి ఇక్కడ ఆల్టిట్యూడ్, ఇప్పుడు ఏంటిది, హైట్ అనేది కరెక్ట్గా ఏం చేస్తుందంటే దీన్ని 2 భాగాలు చేస్తుంది. ఎప్పుడు, ఐసోసిలస్ ట్రయాంగిల్ అప్పుడు మాత్రమే అండి. క్లియర్గా చూసుకోండి, ఈ హైట్ అనేది ఏం చేస్తుంది, దీన్ని ఎగ్జాక్ట్గా 2 భాగాలు చేస్తుందని మనం చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు, ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అండి, తీటా. ఎందుకు, ఐసోసిలస్ ట్రయాంగిల్లో, ఓకే, ఐసోసిలస్ ట్రయాంగిల్లో ఏమవుతుంది, 2 భుజాలు సమానంగా ఉంటాయి, 2 యాంగిల్స్ కూడా సమానంగా ఉంటాయి. ఓకే. సో అంటే వాటి ఆపోజిట్ అనమాట, ఆ సైడ్స్ యొక్క ఆపోజిట్ యాంగిల్స్ సమానంగా ఉంటాయి. సో tan తీటా చూసుకుని అనుకోండి, ఆపోజిట్ బై ఎడ్జసెంట్. అలాగే ఇక్కడ tan తీటా ఆపోజిట్ బై ఎడ్జసెంట్. అంటే ఇది సమానంగా ఉంటేనే కదండి ఈ యాంగిల్ సమానం అవుతాయి. సో ఇది సమానంగా ఉందంటే ఇది 8 అవుతుంది, ఇది కూడా 8 అవుతుంది, ఎందుకంటే ఇది మొత్తం 16 కాబట్టి. సింపుల్. ఇంకేముందండి, ఎక్స్ వాల్యూ మనం కనుక్కోలేమా, పైథాగరస్ థీరం ప్రకారం హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్ 36 ప్లస్ 8 స్క్వేర్ 64. అంటే ఎక్స్ స్క్వేర్ ఎంత అయింది, 100 అయింది. అంటే ఎక్స్ ఎంత అవుతుంది, 10 అవుతుంది. సింపుల్. సో 10 centimeters ఆన్సర్ అవుతుంది అని మనం చెప్పచ్చు. ఓకేనండి. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి, ఈ సైడ్కి కరెక్ట్గా
2 పార్ట్స్ చేస్తుంది ఇక్కడ హైట్ అనేది మనం తెలుసుకోవాలి. అప్పుడు మనం ఈజీగా సాల్వ్ చేసుకోగలం. ఏ మ్యాన్ రోస్ ఏ బోట్ 18 kilometers per hour in 4 hours downstream and returns upstream in 12 hours. The speed of the stream is. క్లియర్గా చూడండి, ప్రవాహానికి వాలులో అంటే డౌన్ స్ట్రీమ్లో వెళ్ళేటప్పుడు 18 కిలోమీటర్లకి 4 గంటలే పట్టిందంట సమయం. కానీ అదే దూరానికి ప్రవాహానికి ఎదురుగా అప్ స్ట్రీమ్లో వెళ్తున్నప్పుడు 12 గంటలు పట్టిందంట. అలా అయితే ప్రవాహ వేగం ఎంత అంటున్నారు. మనకి క్లియర్గా ఒకే విషయం తెలియాలి. బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో మనకు తెలియాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్పీడ్తో వెళ్తున్నాం అనుకుందాం. ఒక స్పీడ్తో వెళ్తున్నాం అనుకుంటే ఇక్కడ వాటర్ అంటే ఆ ప్రవాహం యొక్క వేగము ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో కొంత ఉంటుంది. ఇప్పుడు మనం ఒక 5 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాం అనుకోండి, ఓకేనండి. ప్రవాహ వేగం వచ్చేసి 3 కిలోమీటర్లు అనుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఎదురుగా వస్తుంది అనుకుందాం. ప్రవాహం ఏంటి, మనకి ఎదురుగా వస్తుంది. సో అప్పుడు ఏం చేస్తుంది ప్రవాహం, మనల్ని వెనక్కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఓకేనా, మనల్ని వెనక్కి తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తుంది. మనం బోట్తో మనం ముందుకు వెళ్ళడానికి మనం ట్రై చేస్తున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది, స్పీడ్ ఫైనల్గా మనం వచ్చేసి 5 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తున్నాం, కానీ ప్రవాహం మనల్ని 3 కిలోమీటర్లు వెనక్కి లాక్కెళ్తుంది. ప్రతి గంటకి కూడా ఏమవుతుంది, ఇక్కడ మనం 5 కిలోమీటర్లు వెళ్తున్నాం, కానీ ప్రవాహం వల్ల 3 కిలోమీటర్లు వెనక్కి వెళ్తున్నాం. అంటే ఫైనల్గా మనం వెళ్ళేది 5 - 3 2 కిలోమీటర్లు మాత్రమే వెళ్తున్నాం ఒక గంటకి. ఓకేనండి, 2 కిలోమీటర్లు మాత్రమే మనం ఒక గంటకి ఇక్కడ వెళ్ళడం జరుగుతుంది. అదే మనం ఇప్పుడు ప్రవాహంతో పాటుగా వెళ్తున్నాం అనుకోండి, మనం 5 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తున్నాం గంటకి, అలాగే ప్రవాహం 3 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంది గంటకి. సో ఇదేం చేస్తుంది, ఇప్పుడు ప్రవాహం మనల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. గంటకి ఇంకో 3 కిలోమీటర్లు మనం ముందుకు తీసుకెళ్తుంది. అంటే ఇది ఒక 5, ఇది ఒక 3, అంటే ఇక్కడ ఏమవుతుందండి 8 కిలోమీటర్లు ఒక గంటకి వెళ్తున్నాం. చూసుకోండి, అప్ స్ట్రీమ్లో అయితే 2 కిలోమీటర్లు ఒక గంటకి వెళ్తున్నాం, డౌన్ స్ట్రీమ్లో అయితే 8 కిలోమీటర్లు ఒక గంటకి వెళ్తున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని మనం యూజ్ చేసుకొని క్లియర్గా మనం సింపుల్గా చేయాలంటే చూసుకోండి, ఈ రెండింటికి సెంటర్లో సగంలో మధ్యలో ఏముంది, మధ్యలో ఏముంది 5 కిలోమీటర్లు ఉంది. అవునా, 2కి 8కి మధ్యన 5 ఉంది. ఈ 5 కిలోమీటర్లు అనేది ఏమవుతుందంటే ఎప్పుడు కూడా మన స్పీడ్ అవుతుంది. ఓకేనండి, మన స్పీడ్ అవుతుంది. ఇప్పుడు దీనికి మైనస్ ఎంత అయింది, 3 కిలోమీటర్ల మైనస్ అయింది. దీనికి ప్లస్ ఏమైంది, 3 కిలోమీటర్ ప్లస్ అయింది. అంటే ఇది ఏంటంటే ఇది ప్రవాహముది. ఓకే, ఇది మైనస్ అయింది, ఇది ప్లస్ అయింది. సో అప్ స్ట్రీమ్లో అయితే మైనస్ అవుతుంది, ఎదురుగా వెళ్తున్నప్పుడు మైనస్ అవుతుంది, ప్రవాహంతో పాటుగా వెళ్తున్నప్పుడు ప్లస్ అవుతుంది. సో ఇది మన స్పీడ్ అయితే అప్ స్ట్రీమ్లో మైనస్ చేస్తున్నాం, డౌన్ స్ట్రీమ్లో ప్లస్ చేస్తున్నాం. సో ఇదేంటి, స్ట్రీమ్ యొక్క స్పీడు, ప్రవాహం యొక్క వేగము. సో ఈ చిన్న కాన్సెప్ట్ కనుక మనకు తెలిస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు క్లియర్గా చూడడం, 4 గంటలకి 18 కిలోమీటర్లు వెళ్తున్నాం. అంటే 4 × 4 = 16, 4 × 5 = 20, అంటే 4.5 కిలోమీటర్లు వెళ్తున్నాం. ఏంటి, డౌన్ స్ట్రీమ్లో. అదే అప్ స్ట్రీమ్లో చూసుకుంటే 12 గంటలు పడుతుంది అదే 18 కిలోమీటర్లు వెళ్ళడానికి. సో 18 కిలోమీటర్లు వెళ్ళడానికి 12 గంటలు పడుతుందంటే గంటకి ఎంత వెళ్తున్నాం, 18/12, 12 × 1 = 12, 12 × 5 = 60. సో 1.5 కిలోమీటర్లు. ఇదేంటి అప్ స్ట్రీమ్, ఇదేంటి డౌన్ స్ట్రీమ్. మనం క్లియర్గా చెప్పుకున్నాం ఈ రెండింటికి మధ్యలో మన స్పీడ్ ఉంటుందని. ఈ రెండింటికి మధ్యలో ఏముందండి, మీకు కరెక్ట్గా ఐడియా లేకపోతే ఈ రెండింటిని ప్లస్ చేసేయండి, 6 సగం చేసేయండి 3. సో 3 కిలోమీటర్లు కరెక్ట్గా మన స్పీడ్ ఎంత, 3 కిలోమీటర్లు. కానీ ఇక్కడ ఏమవుతుంది, అప్ స్ట్రీమ్లో ఏమవుతుంది, మైనస్ అవుతుంది, డౌన్ స్ట్రీమ్లో ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ఎంత ప్లస్ అవుతుంది, 1.5 మైనస్ అవుతుంది, 1.5 ప్లస్ అవుతుంది. అంటే ఇది ఏంటి, ఇది 1.5 ప్రవాహం యొక్క వేగము. ఎందుకంటే ఆ ప్రవాహము డౌన్ స్ట్రీమ్లో వెళ్ళేటప్పుడు అంటే మనతో పాటు వచ్చేటప్పుడు మనకి యాడ్ చేస్తుంది, మన స్పీడ్కి ఇంకో 1.5 యాడ్ చేస్తుంది. అలాగే అప్ స్ట్రీమ్ ఎదురుగా వెళ్తున్నప్పుడు 1.5 సబ్ట్రాక్ట్ చేస్తుంది మనకి స్పీడ్ని. ఓకే, సింపుల్ అంటే ప్రవాహ వేగం అన్నారు, సింపుల్గా మనం 1.5 కిలోమీటర్స్ అని మనం చెప్పచ్చు. ఓకేనండి, పెర్ హవర్. ఓకే, సో ఇలా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. బట్ ఏంటి, క్లియర్గా ఈ కాన్సెప్ట్ ఇందాకలో మనం చెప్పుకున్నాం, కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. cos x + cos y = 2, దెన్ sin x + sin y = 2. క్లియర్గా చూడండి, sin తీటా కానీ లేదా కాస్ తీటా కానీ ఎప్పుడు కూడా మ్యాక్సిమం వాల్యూ 1 అండి. మ్యాక్సిమం వాల్యూ అంటే ఎప్పుడు కూడా సైన్ తీటా కానీ కాస్ తీటా కానీ 0కి 1కి అయితే ఈక్వల్ అవుతుంది. ఓకే,
లేదా 1కి మధ్యలో ఉంటుంది, 0కి 1కి మధ్యలో ఉంటుంది, లేదా 0 1 కూడా అవుతుంది. సో మాక్సిమం వాల్యూ చూసుకుంటే మనకి -1 to +1 అండి. ఓకే, -1 to +1, -1 నుంచి 1 వరకు ఉంటుంది. కానీ మాక్సిమం వాల్యూ అయితే 1 మాత్రమే, ఇంకా అంతకంటే ఎక్కువ అనేది అసలు ఛాన్స్ లేదు. ఓకే, సో అంటే మాక్సిమం వాల్యూయే 1 అయినప్పుడు ఇక్కడ 2 వస్తుంది, రెండింటిని కలిపితే 2 వస్తుంది, అంటే ఇది 1 ఇది 1 అవ్వాలి కదా అంతే. ఎందుకంటే ఇంకా cos x 1 కంటే ఎక్కువ ఉండలేదు కాబట్టి ఇక్కడ ఇది కంపల్సరిగా 1 అవ్వాల్సిందే. cos y కూడా ఇక్కడ 1 కంటే ఎక్కువ అవ్వలేదు కాబట్టి ఇది కంపల్సరిగా 1 ఉండాల్సిందే. ఈ రెండింటిని మాక్సిమం వాల్యూస్ కలిపితేనే 2 వస్తుంది, అంతేగాని ఇంకా చిన్నది తక్కువ ఉన్నా సరే ఇంకా 2 రాదు. సో ఇది 1 అవ్వాలి, ఇది 1 అవ్వాలి. అంటే cos x 1 అవ్వాలంటే x ఎంత అవ్వాలి? 0 డిగ్రీలు. y ఎంత అవ్వాలి? అది కూడా 0 డిగ్రీలు. ఎందుకు? cos 0 కదండి 1. సో x 0 అవ్వాలి, y కూడా 0 అవ్వాలి. సో x ప్లేస్లో 0 పెట్టండి, y ప్లేస్లో కూడా 0 పెట్టండి. sin 0 ఎంత? 0. sin 0 ఎంత? 0. 0 + 0 0. సో ఆన్సర్ ఏమవుతుందండి? 0 అవుతుంది అని మనం ఇక్కడ చెప్పచ్చు. ఓకేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ ఈచ్ ఆఫ్ ది డైమెన్షన్స్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 100%, ఇట్స్ ఏరియా ఈజ్ ఇంక్రీజ్డ్ బై ఎంత % పెరుగుతుంది అంటున్నారు. దీర్ఘ చతురస్రంలో ప్రతి భుజం 100% పెరిగితే దాని వైశాల్యం ఎంత శాతం పెరుగుతుంది అంటున్నారు. ఓకేనండి, 100% పెరిగితే ఇప్పుడు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎంత చూద్దాం, లెంత్ ఇంటూ బ్రెడ్త్. కానీ ఇప్పుడు ఏమంటున్నారు, ఒక్కొక్కటి 100% పెరిగిందంట. అంటే ఎల్ ఉండేది 2L అయింది, బి ఉండేది 2B అయింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏరియా ఏమవుతుంది? 2 × 2 అంటే 4 × LB అవుతుంది. అంటే 4 ఇంతలు అవుతుంది, రైట్? 4 ఇంతలు అవుతుంది. 4 ఇంతలు అవుతుందంటే అర్థం ఏంటి? క్లియర్గా అర్థం చేసుకోండి. 4 ఇంతలు అవుతుందంటే ఎంత శాతం పెరుగుతుంది అంటున్నారు. సో 100% ఉండేది 4 ఇంతలు అంటే 400% అవుతుంది. అంటే ఎంత శాతం పెరుగుతుంది? 300% పెరుగుతుంది. సో 300% అనేది ఆన్సర్ అవుతుంది. ఎన్ని టైమ్స్ అవుతుంది అన్నారు అనుకోండి, 4 టైమ్స్ అవుతుందని క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. కానీ ఎంత శాతం పెరుగుతుందంటే 300% పెరుగుతుంది అని మనం చెప్పాలి. ఓకేనండి. ఎంత శాతం అవుతుంది అంటే 400% అవుతుంది అనాలి. కానీ ఎంత పెరుగుతుంది అంటే 300% పెరుగుతుంది. ఓకే, సో ఇలా మనం సింపుల్గా క్లియర్గా చెప్పుకోవాలి. ఓకేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. వెన్ 75 ఈజ్ యాడెడ్ టు 75% ఆఫ్ ఏ నెంబర్, ద ఆన్సర్ ఈజ్ ద నెంబర్. ఫైండ్ 40% ఆఫ్ దట్ నెంబర్. క్లియర్గా చూడండి, ఒక సంఖ్యలో 75%కి 75 కలిపితే ఆ సంఖ్య ఏర్పడుతుందంట. ఆ సంఖ్యలో 40% ఎంత అంటున్నారు. క్లియర్గా సింపుల్గా చూడండి, ఒక సంఖ్యలో 75%కి 75ని కలిపారంటండి, అప్పుడు ఆ నెంబర్ వస్తుందంట. మనకు తెలుసు ఆ నెంబర్ రావాలంటే 100% ఉండాలి. సో ఇది 75%కి ఎంత కలపాలి? అప్పుడు 25% కలపాలి. సింపుల్. సో అంటే ఆ 25% ఏమవుతుంది? 75 అవుతుంది అనమాట. సో అందుకే 75%కి 20% కలిపితేనే మనకి ఇక్కడ 100% అనేది, అంటే ఆ నెంబర్ అనేది వస్తుంది. కాబట్టి సో ఈ 25% ఎంతకు సమానం అవ్వాలి? 75కి సమానం అవ్వాలి. అంటే 1% ఎంత అవుతుంది? 1% ఎంత అవుతుందండి? 25%. 70 అయితే 1% 3 అవుతుంది. సింపుల్. ఏం అడుగుతున్నారు ఇప్పుడు? 40% అడుగుతున్నారు. 40 × 3 120. సో 120 ఆన్సర్ అవుతుంది అని మనం సింపుల్గా చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ. ఓకేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇదే మనకి లాస్ట్ క్వశ్చన్ అనమాట. ఓకే, సో ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు a sin theta and y is equal to b tan theta, then value of a square by x square minus b square by y square is. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మీరు ఫస్ట్ థింగ్ బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఏంటి? ఇక్కడ సైన్ తీటా ఉంది, ఇక్కడ ట్యాన్ తీటా ఉంది. కానీ మనకి ఇక్కడ ఒకవేళ సైన్ తీటా కాస్ తీటా ఉండుంటే మనం సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1 కదా, దాన్ని తీసుకొని ఉంటాం. కానీ ఇక్కడ చూసుకోండి, ఇవన్నీ స్క్వేర్స్ అయ్యి క్లియర్ కనిపిస్తున్నాయి. సైన్ తీటా ట్యాన్ తీటాలు ఏమీ లేవు. ఓకే, సో దీన్ని ఎలిమినేట్ చేయాలంటే, సైన్ తీటాలని ట్యాన్ తీటాలని ఎలిమినేట్ చేయాలంటే మనకి ఏం తెలుసు? దీనికి ఇన్వర్స్, సైన్ తీటాకి ఇన్వర్స్ ఎంత? ఏంటి? కొసీకెంట్ తీటా. ట్యాన్ తీటాకి ఇన్వర్స్ కాట్ తీటా. మనకు తెలుసు కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు. కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు. సో దీన్ని మనం యూజ్ చేయడానికి ట్రై చేయాలి. సింపుల్. ఇప్పుడు ఏముంది? సైన్ తీటాని అటుపక్క పంపిస్తే కొసీకెంట్ తీటా అవుతుంది.
ఎక్స్ని ఇటుపక్క పంపిద్దాం అంటే ఏ బై ఎక్స్ అవుతుంది. tan తీటాని ఇటుపక్క పంపిస్తే cot తీటా అవుతుంది. వైని ఇటుపక్క పంపిస్తే బి బై వై అవుతుంది. సింపుల్. కొసీకెంట్ స్క్వేర్ తీటా అంటే ఏ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ కాట్ స్క్వేర్ తీటా అంటే బి స్క్వేర్ బై వై స్క్వేర్ ఎంత? కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా 1. సో ఏ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? వాల్యూ 1 అవుతుంది అని మనం చెప్పొచ్చు. చాలా చాలా ఈజీ క్వశ్చన్ అండి. బట్ మీకు ఈ ఫార్ములా అనేది గుర్తుండాలి. ఐడెంటిటీస్ చాలా చాలా ఇంపార్టెంట్. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1, సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా 1, కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా 1, అలాగే 1 బై సైన్ తీటా కొసీకెంట్ తీటా, 1 బై టాన్ తీటా కాట్ తీటా, 1 బై కాస్ తీటా సీకెంట్ తీటా, ఇవన్నీ కూడా కంపల్సరీగా మీకు తెలియాలన్నమాట. 1 బై పీ ప్లస్ 1 బై క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 బై పీ ప్లస్ క్యూ. దెన్ పీ క్యూబ్ మైనస్ క్యూ క్యూబ్ ఈజ్ అంటున్నారండి. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఏమంటున్నాడు? పీ క్యూబ్ మైనస్ క్యూ క్యూబ్ కనుక్కోమని చెప్తున్నారు, రైట్? సో దీన్ని మనం ఏం చేయొచ్చు? ఎల్సిఎం చేస్తాం, రైట్? సో దీన్ని ఇటు పంపిస్తున్నాం, దీన్ని ఇటు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం. ఈ రెండింటిని మనం మల్టిప్లై చేయాలి. ఎల్సిఎం ఏమవుతుంది? పీక్యూ క్యూకి పీక్యూ అవుతుంది. క్యూ ఇంటూ 1 క్యూ, పీ ఇంటూ 1 వచ్చేసి పీ. సో క్యూ ప్లస్ పీ బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 1 బై పీ ప్లస్ క్యూ. సో మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం, రైట్? పీ ప్లస్ క్యూ ఇంటూ పీ ప్లస్ క్యూ ఎంత? పీ ప్లస్ క్యూ హోల్ స్క్వేర్. పీ ప్లస్ క్యూ హోల్ స్క్వేర్ అంటే పీ స్క్వేర్ ప్లస్ 2pq ప్లస్ క్యూ స్క్వేర్. అలాగే దీన్ని ఇటుపక్క పంపిస్తే pq ఇంటూ 1 pq. సో 2pq ఉంది. ఈ pq ఇటుపక్క వచ్చిందంటే ఏమవుతుంది? 2pq మైనస్ pq అంటే 2 pqలోంచి ఒక pq తీస్తే ఒక pq మాత్రమే మిగులుతుంది. ప్లస్ క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. పీ స్క్వేర్ ప్లస్ pq ప్లస్ క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. సింపుల్. ఇప్పుడు ఏముంది? పీ క్యూబ్ మైనస్ క్యూ క్యూబ్ ఫార్ములా ఏంటి? మామూలు ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములా ఏంటండి? ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్, రైట్? ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అంటే పీ మైనస్ క్యూ ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ పీక్యూ ప్లస్ క్యూ స్క్వేర్. సింపుల్. బట్ ఏంటి ఇక్కడ మనకి? పీ స్క్వేర్ ప్లస్ పీక్యూ ప్లస్ క్యూ స్క్వేర్ అనేది 0 అవుతుంది. సో 0 ఇంటూ ఎనీథింగ్ 0. సో ఆన్సర్ ఏమవుతుందండి? 0 అవుతుంది అని చెప్పొచ్చు. ఓకేనండి. ఇది యాక్చువల్లీ మనం మైండ్లోనే చేసుకోవచ్చు అండి. సింపుల్గా చూసి ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేస్తాం అంటే పీ ప్లస్ క్యూ బై పీక్యూ అవుతుంది. పీ ప్లస్ క్యూ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ అయింది అంటే పీ స్క్వేర్ ప్లస్ పీక్యూ ప్లస్ క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో దీన్ని చూసిన వెంటనే అది 0 అవుతుంది కాబట్టి 0 ఇంటూ ఎనీథింగ్ 0 అని మనం సింపుల్గా చెప్పొచ్చు. ఓకేనండి. ఇది మైండ్లో క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దామండి. ఏ వేతనం బి వేతనానికి 110%, బి వేతనం సి వేతనానికి 80%, ఏ వేతనం 440 అయితే సి వేతనం ఎంత అంటున్నారు. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. చూడండి, ఏ సాలరీ ఈజ్ 110% ఆఫ్ బి సాలరీ, బి సాలరీ ఈజ్ 80% ఆఫ్ సి సాలరీ. ఇఫ్ ఏ సాలరీ ఈజ్ 440 దెన్ సి సాలరీ ఈజ్, చూడండి క్లియర్, ఏ సాలరీ ఈజ్ 110% ఆఫ్ బి. సో ఏ శాలరీ ఎంత ఇచ్చారు? 440. ఇది ఎంత అంట? 110% ఆఫ్ బి అంట, రైట్? 110% ఆఫ్ బి. మనం ఏం కనుక్కోవాలి? 100% కనుక్కోవాలి. 100% ఆఫ్ బి ఎంతో కనుక్కోవాలి. సో 11 టేబుల్లో మనం క్యాన్సిల్ చేసుకున్నాం. 11 10s, 11 4s 44 0 అంటే 10% ఎంత అవుతుంది? 10% ఆఫ్ బి 40 అవుతుంది. సింపుల్. 100% అంటే ఇంటూ 0 ఇంటూ 10, రైట్? ఒక 0 పెడతాం అంటే ఇక్కడ ఒక 0 పెడతాం అంటే ఏమవుతుంది? 100% ఆఫ్ బి 400 అవుతుంది. ఓకే, 100% ఆఫ్ బి అంటే బి ఎంత అయిందండి? 400 అయింది. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు? 80% బి వేతనం వచ్చేసి సి వేతనంకి 80% అంటున్నాడు. బి వచ్చేసి ఎంతంట? 80% ఆఫ్ సి అంట. సో బి ఎంత ఇచ్చాడు ఇక్కడ మనకి? 400 వచ్చింది, రైట్? సో దీన్ని మనం క్యాన్సిల్ చేసుకుంటే మళ్ళీ 8 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం, ఎందుకంటే 10% కనుక్కుందాం. 8 10s 80, 8 50s. సో 10% 50 అయితే 100% ఎంత అండి? 500. అంటే సి శాలరీ ఎంత అవుతుంది? 500 అవుతుంది అని చెప్పచ్చు, రైట్? 500 అవుతుంది అని చెప్పొచ్చు అనమాట. ఓకేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ మరియు బిలు పని చేయగల సామర్థ్యాల నిష్పత్తి 6:7. బి ఒక్కడే ఆ పనిని 18 రోజుల్లో పూర్తి చేస్తే ఏ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? ఓకే, వర్క్ ఎఫిషియన్సీస్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో 60:7. ఇఫ్ బి alone can complete a work in 18 days, then A alone does the same work in. ఫస్ట్ మనకి వర్క్ ఎఫిషియన్సీస్ ఇచ్చారండి, పని చేయగల సామర్థ్యాల నిష్పత్తి ఇచ్చారు. ఎంత? 6:7.
చూసుకోండి, ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి, సామర్థ్యాల నిష్పత్తి రేషియో ఆఫ్ ఎఫిషియన్సీస్ ఇచ్చినప్పుడు మనకి ఎన్ని డేస్ పడుతుంది వాళ్ళకి, రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ డేస్, వాళ్ళ రోజుల నిష్పత్తి ఏమవుతుందంటే దీనికి రివర్స్ అవుతుంది, అంటే 7:6 అవుతుంది అని చెప్పొచ్చు. మనకి క్లియర్గా ఇస్తారు బి ఏంటి 18 రోజులు పడుతుందని. అప్పుడు ఏ ఎన్ని రోజులు పడుతుంది, 6కి 3 రెట్లు 18, 7కి 3 రెట్లు 21, అంటే ఏ వచ్చేసి 21 రోజుల్లో అదే పనిని పూర్తి చేస్తాడని చెప్పొచ్చు. సో మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఒకే ఒకటండి, ఏంటి, వాళ్ళ సామర్థ్యాల నిష్పత్తి ఎఫిషియన్సీస్ యొక్క రేషియో ఎప్పుడు కూడా ఏముంటుంది, దాన్ని రివర్స్ చేస్తే, ఆ రేషియోని ఎఫిషియన్సీ రేషియోని రివర్స్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ డేస్, వాళ్ళు ఎన్ని డేస్ అయితే పడుతుందో వాళ్ళకి ఆ రేషియో వస్తుంది. అంటే 6:7 ఇక్కడ, కానీ డేస్ రేషియో కావాలంటే దాన్ని రివర్స్ చేయాలి, 7:6 అవుతుంది. మనకు తెలుసు సింపుల్గా, ఎప్పుడైతే ఎఫిషియన్సీ సామర్థ్యం ఎక్కువ ఉంటుందో వాళ్ళకి తక్కువ రోజులు పడుతుంది, రైట్. సామర్థ్యం ఎవరికైతే ఎక్కువ ఉంటుందో ఒక పని చేయడానికి వాళ్ళకి తక్కువ రోజులు పడుతుంది మిగతా వాళ్ళకంటే. సో 6 సామర్థ్యం ఉన్న వాళ్ళకి 7 పట్టింది, ఎక్కువ పట్టింది, కానీ 7 సామర్థ్యం ఉన్న వాళ్ళకి 6 రోజులే పడుతుంది ఇక్కడ. ఓకేనండి. సో ఆ రేషియోని మనం రివర్స్ చేయాలి అనేది తెలుసుకుంటే మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దామండి. ఒక కంకణం బయటి లోపల వ్యాసార్థాలు వరుసగా 54 సెంటీమీటర్లు 43 సెంటీమీటర్లు, దాని వైశాల్యం సింపుల్ అండి. చూడండి, ఒక రింగ్ ఉందంటున్నారు, ఒక కంకణం అంటున్నారు. కంకణం ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది మనకి. ఓకే, సో దీనికి ఏమి ఇచ్చారంటే లోపల నుంచి బిగ్ రేడియస్ అంటే క్యాపిటల్ ఆర్ ఇచ్చారు. ఎంత ఇచ్చారు, 54 సెంటీమీటర్స్ ఇచ్చారు. అలాగే స్మాల్ ఆర్ ఇది ఇచ్చారు, ఇది ఎంత ఇచ్చారు, 43 సెంటీమీటర్లు ఇచ్చారు స్మాల్ ఆర్. ఇప్పుడు మనం ఏం కనుక్కోమన్నారు, దీని వైశాల్యం, ఓన్లీ ఆ రింగ్ ఆ కంకణం యొక్క వైశాల్యం ఎంత అని అడుగుతున్నారండి. సింపుల్, ఏంటి, ఈ పెద్ద సర్కిల్ యొక్క ఏరియా వైశాల్యంలోంచి ఈ చిన్న సర్కిల్ యొక్క ఏరియా తీసేయాలి. అంటే పై ఆర్ స్క్వేర్ మైనస్ పై ఆర్ స్క్వేర్, సింపుల్, రైట్. సో ఇది క్యాపిటల్ ఆర్, ఇది స్మాల్ ఆర్. సో పైని మనం కామన్ తీస్తే అంటే 22/7 ని మనం కామన్ తీస్తే ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ అంటే ఎంత, ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ చూసుకున్నా, క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్, అంటే ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉందంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కింద మనం రాసుకోవచ్చు. ఓకేనండి. సో ఇప్పుడు 22/7 ఇంటూ ఆర్ ప్లస్ ఆర్, అంటే ఈ రెండింటినీ కలపమంటున్నారు. 4 + 3 8, 5 + 4 9, అంటే 98 అండి. ఓకే, 98 ఇంటూ దీనిలోంచి ఇది తీయాలి, రైట్. దీనిలోంచి సబ్ట్రాక్ట్ చేస్తే 11. సింపుల్, 7 టేబుల్లో మనం క్యాన్సిల్ చేసుకుంటే 7 1 7, 7 4 28. సో సింపుల్గా 22 × 14 × 11 చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది అని చెప్పొచ్చు. ఓకేనండి. సో 22 × 14 మనం చేద్దాం. 14 2s 28, 14 2s 28, 308 × 11 అండి. సింపుల్. సో ఇంటూ 11 చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది 11 8s 88, రైట్. 11 8s 88. సో ఇది 8 వచ్చింది, 11 3s 33, అంటే 3388 ఆన్సర్ అవుతుంది అని చెప్పొచ్చు, స్క్వేర్ సెంటీమీటర్స్. సో 3388 స్క్వేర్ సెంటీమీటర్స్ ఆన్సర్ అవుతుంది అని మనం ఇక్కడ చెప్పొచ్చు అనమాట. సో సింపుల్గా మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి, ఒక కంకణం అన్నారు అంటే ఒక రింగ్ షేప్లో ఉంటుంది. ఇప్పుడు పెద్ద సర్కిల్ ఉంది, అందులో ఒక చిన్న సర్కిల్ ఉంటుంది, రైట్. దీని ఏరియా మాత్రమే అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ పెద్ద సర్కిల్ ఏరియాలోంచి ఈ చిన్న సర్కిల్ ఏరియాని తీసివేయాలి. పెద్ద సర్కిల్ యొక్క రేడియస్ క్యాపిటల్ ఆర్ అనుకుంటే, చిన్న సర్కిల్ యొక్క రేడియస్ స్మాల్ ఆర్ అని అనుకుంటే పై ఇంటూ ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ యూస్ చేసి మనం చేయొచ్చు అనమాట. ఓకేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 11 square plus 12 square plus 13 square so on up to 19 square plus 20 square is equal to, చూడండి 11 square నుంచి 20 square వరకు మొత్తం అన్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది అని అడుగుతున్నారండి. మనకి ఒక సింపుల్ ఫార్ములా తెలుసు, ఏంటి, 1 square plus 2 square so on up to n square. అంటే ఫస్ట్ నెంబర్ 1 నుంచి మనకి n అనే నెంబర్ వరకు, n అనేది ఎంతైనా అవ్వచ్చండి, 1 నుంచి వరుసగా మొత్తాన్ని యాడ్ చేసుకుంటూ అప్ టు n వరకు అయితే మనకు తెలుసు ఏంటి ఫార్ములా, n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6 అనే ఈ ఫార్ములా మనకి తెలుసు. ఓకే, బట్ ఇక్కడ ఏం అడుగుతున్నాడు, 11 నుంచి అడుగుతున్నాడు. సో 11 నుంచి 20 వరకు అడుగుతున్నాడు కాబట్టి మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, బాగా అబ్జర్వ్ చేయండి, 20 వరకు మనం కలిపి, అంటే 1 నుంచి 20 వరకు మనం స్క్వేర్లన్నీ కలిపాం అనుకోండి, అందులోంచి అప్పుడు ఏం తీసేయాలి మనకి ఇది రావాలంటే, 1 నుంచి 10 వరకు స్క్వేర్లు కలిపినవి ఏం చేయాలి, తీసివేయాలి.
సో ఇందులోంచి ఇది తీసేస్తే మనకి ఇది వస్తుంది. సింపుల్ అండి. అంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే 1 స్క్వేర్ నుంచి 20 స్క్వేర్ వరకు కలిపితే ఎంత వస్తుందో కనుక్కోవాలి. ఇప్పుడు n ఎంత అవుతుంది? 20 అవుతుంది. అంటే 20n ఇంటూ n+1 అంటే 20 + 1 21 ఇంటూ 2n+1 అంటే 2 ఇంటూ 20+1 అంటే 41/6 అవుతుందండి. ఓకే, సో 3 టేబుల్లో మనం క్యాన్సిల్ చేసుకుంటే 3 2s 3 7s, 2 టేబుల్లో మనం క్యాన్సిల్ చేసుకుంటే 2 10s. సో 7 ఇంటూ 41 7 1 7 7 4 28 10 టైమ్స్ పక్కన 0 పెట్టుకున్నాం అంటే 2870 వచ్చింది. కానీ మనకి ఇది కాదు కదా కావాల్సింది, ఇక్కడ ఎక్స్ట్రా ఏమున్నాయి? 1 స్క్వేర్ నుంచి 10 స్క్వేర్ వరకు ఎక్స్ట్రాగా ఉన్నాయి. సో దీన్ని మనం తీసేయాలి. ఫస్ట్ ఇది కనుక్కుందాం అంటే ఇక్కడ n వాల్యూ 10 అయింది. సో 10 ఇంటూ 2n+1 n+1 అంటే 11 2n+1 అంటే 2 ఇంటూ 10+1 అంటే 21/6. సో మళ్ళీ 3 టేబుల్లో క్యాన్సిల్ చేసుకుంటే ఇది క్యాన్సిల్ అయింది. మళ్ళీ 2 టేబుల్లో మనం క్యాన్సిల్ చేసుకుంటే 5 టైమ్స్ క్యాన్సిల్ అయిందండి. సో 5 ఇంటూ 11 55 ఇంటూ 7 7 5 35 5 3 7 5 35 ప్లస్ 3 38 అంటే 385 ఏం చేయాలి? ఇందులోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. సింపుల్ అండి. సో సబ్ట్రాక్ట్ చేసేద్దాం. 10 - 5 5 రైట్, 9 - 8 సారీ 16 - 8 8. ఎందుకంటే మన ఇక్కడ బారో ఇచ్చా అంటే 6 ఉంది, కానీ ఇందులోంచి మళ్ళీ బారో తీసుకుంటే 16 అయింది. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటి 7 మిగిలింది. 7 - 3 4 అంటే 2485 ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందండి? 2485 అవుతుంది అని చెప్పొచ్చు. సో సింపుల్గా మనం ఈ క్వశ్చన్లో ఏం చేసాం? 1 స్క్వేర్ నుంచి 20 స్క్వేర్ వరకు కలిపాం, అలాగే 1 స్క్వేర్ నుంచి 10 స్క్వేర్ వరకు కలిపాం. సో ఇందులోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తాం, ఎందుకంటే మనకి 11 స్క్వేర్ నుంచి 20 స్క్వేర్ వరకు మాత్రమే కలిపింది కావాలి. ఓకేనండి, సో ఇలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ సెమీ సర్క్యులర్ షేప్డ్ విండో హ్యాస్ డయామీటర్ ఆఫ్ 63 సెంటీమీటర్స్, ఇట్స్ పెరిమీటర్ ఈస్. క్లియర్గా చూడండి, సెమీ సర్క్యులర్ షేప్ అన్నారు. సో ఇదే కదండి సెమీ సర్క్యులర్ షేప్. ఓకేనండి, వృత్తంలో సగం అంటున్నారు. ఓకే, డయామీటర్ ఎంత అంట అంటే డయామీటర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది మొత్తం ఎంతంట? 63 సెంటీమీటర్లు అంట. ఇప్పుడు ఏమంటున్నారు? పెరిమీటర్ అంటున్నారు. మామూలుగా ఫుల్ సర్కిల్ యొక్క పెరిమీటర్ అంటే చుట్టుకొలత ఎంత? 2πr. అవునండి, చుట్టుకొలత మొత్తం అయితే 2πr. కానీ సగం సర్కిల్కి పెరిమీటర్ ఎంత అవుతుంది? ఇక్కడి నుంచి ఇక్కడికి πr. అవునా, ఇది చూసుకోండి, సర్కిల్ మొత్తం అయితే 2πr, కానీ ఇందులో ఇది సగం, ఈ సగం ఒక్కటే అంటే πr. దానితో పాటుగా ఇక్కడ ఏమవుతుంది? చుట్టుకొలతలో ఇది కూడా కలపాలి అంటే ప్లస్ డయామీటర్ πr ప్లస్ d. ఓకే, సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? r కనుక్కోవాలి. r మనకి ఎంత? 63, డయామీటర్కి సగం కదండి, 63/2. పై ఎంత? 22/7 ఇంటూ r ఎంత? 63/2, ఎందుకంటే 63 డయామీటర్కి సగము. ఓకే, ప్లస్ డయామీటర్ అంటే 63. సో 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 2 11s, 7 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 9s. 11 ఇంటూ 9 99 ప్లస్ 63. సింపుల్, 99 ప్లస్ 63 అంటే 100 అనుకోండి. 100కి 63 కలిపితే 163, కానీ ఒకటి తీసేయండి ఎందుకంటే ఎక్స్ట్రా ఇచ్చాం కదా, అంటే 162. సింపుల్. సో 162 సెంటీమీటర్లు అవుతుంది పెరిమీటరు. ఓకేనండి, ఈజీ క్వశ్చన్. బట్ ఇక్కడ ఏంటంటే చాలా మంది 2πr పెరిమీటర్ కదా, సగం పెరిమీటర్ అంటే πr మాత్రమే క్యాలిక్యులేట్ చేసే ప్రమాదం ఉందండి. బట్ అలా చేయకూడదు మనము, ఎందుకంటే దీన్ని కూడా కలపాలి. పెరిమీటర్ అంటే చుట్టుకొలత, సో ఈ చుట్టూ మొత్తాన్ని కలపాలి. సో దీన్ని కూడా కలపాలి అంటే ఇక్కడ డయామీటర్ని కూడా కలపాలి అన్న విషయం మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకేనండి, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. The average marks obtained by a class of 60 students is 65. The average marks of half of the students is found to be 85. The average marks of the remaining students is. చూడండి, 60 మంది విద్యార్థుల తరగతి యొక్క సగటు మార్కులు 65. సో మొత్తం అందరి యావరేజ్ ఎంతంట? 65 అంట. సగం మంది విద్యార్థులు సగటు మార్కులు, సగం మందిది అయితే 85 అంటండి. ఓకే, ఇంకొక సగం మందిది ఎంత అంటున్నారు. సింపుల్, చాలా సింపుల్ క్వశ్చన్. ఏంటంటే ఇక్కడ క్లియర్గా మనకు సగం మంది అని ఇచ్చారు. సగం మందిది 85 అంటే ఎంత పెరిగింది? 20 పెరిగింది సగం మందికి. అంటే మిగతా సగం మందికి ఏమవ్వాలి? 20 తగ్గాలి. సింపుల్, 65లోంచి 20 తీసేయండి అంటే 45 అవుతుంది. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. క్లియర్ చూసుకోండి, సగం మంది అన్నారు కాబట్టి మనకి ఇది ఎంతైతే పెరిగిందో ఇది అంతే తగ్గాలి. ఎందుకంటే వీళ్ళు సగమే వీళ్ళు సగమే కాబట్టి అప్పుడే కదా యావరేజ్ బ్యాలెన్స్ అవుతుంది.
యావరేజ్ బ్యాలెన్స్ అవ్వాలంటే మనకి ఎగ్జాక్ట్గా ఇది సగం అన్నారు కాబట్టి ఇక్కడ ఎంతైతే పెరిగిందో ఇక్కడ అంతా తగ్గాలి. సో 20ని మైనస్ చేస్తే 45 అవుతుంది. సో మిగిలిన విద్యార్థుల యొక్క సగటు 45 అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. వెన్ ఏ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 99 ఇట్ బికమ్స్ 103% ఆఫ్ ఇట్ సెల్ఫ్. వాట్ ఈజ్ ద నెంబర్? చూడండి, ఒక సంఖ్యకి 99 కలిపినప్పుడు అది 103% అవుతుందంట. ఆ సంఖ్య ఏమిటి అంటున్నారు. సింపుల్, వెరీ వెరీ ఈజీ క్వశ్చన్ అండి. అంటే ఎంత పెరిగింది? 3% పెరుగుతుంది, అంతేనా? 99 కలపడం వల్ల 3% పెరుగుతుందంటే ఆ 3% దేనికి సమానం అవుతుంది? 99 సమానం అవుతుంది. అంటే 1% ఎంత? 33. అప్పుడు మనకు 100% కావాలి. 100% ఎంత? ఇంకో 2 సున్నాలు ఇక్కడ పెట్టుకొని 3300. చూడండి ఎంత ఈజీ క్వశ్చన్. బట్ చాలామంది ఇది చేయడానికి కూడా కన్ఫ్యూజ్ అవుతారండి. సింపుల్గా ఏం చెప్తున్నాడంటే 99 కలిపినప్పుడు అది 103% అవుతుందంట. అంటే మామూలుగా ఏదైనా ఒక నెంబర్ని మనం 100% అని అనుకుంటాం, కానీ ఇక్కడ 3% పెరుగుతుంది. ఎందువల్ల 3% పెరిగింది? 99 కలపటం వల్ల. ఓకేనండి, 99 కలపడం వల్ల అది 3% పెరుగుతుంది అనేది మనం గమనించాలి. సో 1% ఎంత అవుతుందంటే 33 అవుతుంది. సో 100% 3300 అవుతుంది అని మనం చెప్పచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ క్రికెటర్ హ్యాడ్ ఏ సర్టైన్ యావరేజ్ ఆఫ్ రన్స్ ఫర్ హిస్ 44 innings. ఇన్ హిస్ 45th inning he is bowled out for no score on his part. This brings down his average by 2 runs. His new average of runs is. క్లియర్గా చూడండి, ఒక క్రికెటర్ యొక్క 44 ఇన్నింగ్స్ పరుగుల సగటు ఎంతంట? మనకి పరుగుల సగటు వచ్చేసి మనకి అది ఏమైందంటే కొంత సగటు ఇచ్చారు. ఓకే, పరుగులు కొంత సగటు ఉందంట. 45వ ఇన్నింగ్స్లో మాత్రం ఏం జరిగిందంటే అతను తన స్కోర్ లేకుండా బౌల్డ్ అయిపోయాడు. అంటే 0 స్కోర్కే అతను బౌల్డ్ అయిపోయాడు. దీనివల్ల ఏం జరిగిందంటే అతని సగటు 2 తగ్గిందంటండి. అతని సగటు ఎంతో చెప్పలేదు మనకి స్టార్టింగ్, ఓకేనా? కానీ 45వ ఇన్నింగ్స్ 0 కొట్టడం వల్ల సగటు అనేది 2 తగ్గిపోయిందంట. ఇప్పుడు అతని కొత్త సగటు ఎంత అంటున్నారు. ఇప్పుడు కొత్త సగటు అడుగుతున్నారండి. క్లియర్గా చూడండి, 44 ఇన్నింగ్స్ ఆడాడండి ఆల్రెడీ అతను. 45వది ఇది ఒకటే ఆడాడు, కానీ ఇక్కడ 0 కొట్టాడు. అంటే ఇక్కడ ఏమీ కొట్టలేదు. కొట్టకపోవడం వల్ల ఏమైందంట? సగటు ఏమైందంట? 2 తగ్గిందంట. అంటే యావరేజ్గా ఒక్కొక్క దాని మీద 2 తగ్గింది అని చెప్తున్నారు. యావరేజ్గా చూసుకోండి, ఎగ్జాక్ట్గా ఒక్కో దాని మీద 2 తగ్గిందని కాదు, అసలు అది తగ్గబోయి, రైట్? కానీ యావరేజ్ చేయడం అంటే ఏంటి? మొత్తం అన్నిటినీ సమానం చేయడం. అంటే ఇందులోంచి కొన్ని రన్స్ తీసుకొని ఏం చేయాలి? ఇక్కడ 0 కొట్టారు కాబట్టి దీనికి కూడా పని చేయాలి. పని చేసినప్పుడే అది యావరేజ్. యావరేజ్ అంటేనే పంచడం, సమానంగా పంచడం. అంటే ఇక్కడ ఎంత తీసినట్టు? 44 ఇన్నింగ్స్, ఒక ఇన్నింగ్స్కి 2 చొప్పున 88 తీసారండి. అంతేనా? 88 రన్లు తీసి ఏం చేశారు? ఈ 45వ దానికి కలిపేశారు. అంటే ఇక్కడ 0 కొట్టాడు, కానీ దీన్ని ఏం చేశారు? 0ని 88 కింద మార్చారు. ఎందుకు? యావరేజ్, సమానంగా పంచారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2 పిల్లలు ఉన్నారండి. ఒక అతని దగ్గర 1 చాక్లెట్ ఉంది, ఇంకో అతని దగ్గర 5 చాక్లెట్లు ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు యావరేజ్గా ఇద్దరి దగ్గర ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయంటే ఇతని దగ్గర 1, ఇతని దగ్గర 5. యావరేజ్గా అని అడిగినప్పుడు అతని దగ్గర ఉన్న 5 చాక్లెట్లో 2 చాక్లెట్లు ఇతనికి ఇస్తే ఇతని దగ్గర 3 ఉంటాయి, ఇతని దగ్గర 3 ఉంటాయి. అంటే యావరేజ్ 3 అవుతుందని చెప్పచ్చు. సో ఉన్నవన్నిటినీ కూడా మనం ఎప్పుడైతే సమానంగా పంచుతామో అప్పుడు అది కొత్త యావరేజ్ అవుతుంది. అది అసలైన యావరేజ్ అంటేనే మీనింగ్ అది, రైట్? సో ఇప్పుడు 2 తగ్గింది అంటున్నారు. పాత యావరేజ్ ఏం జరిగిందంట? 2 తగ్గిందంట. యావరేజ్ తగ్గడం అంటే ఒక్కొక్కరికి 2 తగ్గింది, ఒక్కొక్కరికి 2 తగ్గిందంటే 88 తగ్గింది. ఆ 88 ఏం చేశారు? దీనికి ఇచ్చారు, 45వ ఇన్నింగ్స్కి ఇచ్చారు. దేనికి? మొత్తం సమానం చేయడానికి, యావరేజ్ కనుక్కోవడానికి. సో ఇది 88 ఇచ్చారు, రైట్? సో అంటే ఇక్కడ యావరేజ్ ఏమవుతుంది అంటే ఇది 88 ఇచ్చారంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమయ్యాయి? అన్నీ 88లే అయ్యాయి. 45వ ఇన్నింగ్స్ కూడా 88 అయ్యింది. అంటే యావరేజ్ ఏమవుతుంది? 88 అవుతుంది అని మనం చెప్పచ్చు ఇక్కడ. ఓకేనండి, న్యూ యావరేజ్ ఎంత అంటే 88 అని చెప్పచ్చు.
ఓకే, సో ఇలా మనం సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనండి. అదే ఓల్డ్ యావరేజ్ అడిగితే 2 తగ్గింది కదా అంటే 90 ఉంటుంది అనమాట. ఓకేనండి. ముందెంత ఉండేది? ఓకే, ముందెంత ఉండేదండి? 90 ఉండేది అని మనం చెప్పచ్చు. ఓకేనండి. అంటే ఎందుకు? సో ఇక్కడ మనకి 88 ఉంది, ఒక్కొక్కరి దగ్గర 2 తగ్గింది కదా. 2 తగ్గిందంటే మళ్ళీ ఆ 2 వెనక్కి ఇచ్చాం అనుకోండి, ప్రతి ఒక్కరి దగ్గర కూడా 90 ఉంటాయి. అందరి దగ్గర ఏముంటాయండి? 90 ఉంటాయి. అప్పుడు 90 యావరేజ్ అయి ఉంటుంది ఈ 44 మందికి. బట్ ఇప్పుడు 45వ వాడు వచ్చాడు కాబట్టి, 45వ ఇన్నింగ్స్ ఆడారు కాబట్టి, అందులో 0 రన్స్ మాత్రమే కొట్టారు కాబట్టి ఈక్వల్ చేయడానికి, అందరినీ సమానం చేయడానికి, అన్ని ఇన్నింగ్స్ని ఫస్ట్ సమానం చేయడానికి మనం ఏం చేసాం? 88ని ఇక్కడ ఇచ్చాం. సో ఆ 88 న్యూ యావరేజ్ అయ్యింది అని మనం చెప్పచ్చు. ఓకేనండి. సో చిన్న కన్ఫ్యూజన్ అనేది ఉండొచ్చు, బట్ కొంచెం ఒకసారి మీరు మళ్ళీ చూస్తే క్వశ్చన్ని క్లియర్గా అర్థం చేసుకుంటే ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనం క్వశ్చన్ చూద్దాం. 33 1/3% ఆఫ్ 1800 ప్లస్ 6 1/4% ఆఫ్ 640 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అన్నారండి. క్లియర్గా చూడండి. 33 1/3% అంటే ఎంత? 1/3 వంతు. 6 1/4% అంటే ఎంత? 1/16 వంతు. సో 1/3 వంతు 1800కి ఎంత? 600. 1/16 వంతు 640కి ఎంత? 16 4s కదా, అంటే ఇది ఒక 40. సో 640 కలిపితే 640 ఆన్సర్ అవుతుంది అని మనం చెప్పచ్చు అనమాట. ఓకేనండి. చాలా సింపుల్ క్వశ్చన్, కానీ ఇక్కడ మనకి ఏం తెలియాలి? ఈ పర్సంటేజ్ని ఫ్రాక్షన్ కింద మార్చడం తెలియాలి. అప్పుడే మనం ఈజీగా చేయగలుగుతాం. 231228 సంఖ్యకు ఏ కనిష్ట సంఖ్యను కూడిన వచ్చు ఫలితము 33 చేత నిశేషంగా భాగింపబడును. చూడండి, వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ దట్ షుడ్ బి యాడెడ్ టు 231228 సో దట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 33. సో చూడండి, 231228 అనే నెంబరు 33తో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వాలంటే, డివిజిబుల్ అవ్వాలంటే ఏ సంఖ్యని, ఏ నెంబర్ని, లీస్ట్ నెంబర్ని, ఏ కనిష్ట సంఖ్యని కలపాలి అని అడుగుతున్నారు. సింపుల్, మనకు తెలిసి ఏంటి? 33 అనేది ఉందండి. 33ని ఎలా రాసుకోవచ్చు? 11 × 3 రాసుకోవచ్చు. అంటే మనకి ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే ఈ నెంబర్ 11తోనూ 3తోనూ డివిజిబుల్ అవ్వాలి. ఎప్పుడు? చిన్న నెంబర్ ఒక నెంబర్ని కలిపిన తర్వాత 11తోని 3తోని రెండింటితో కూడా డివిజిబుల్ అవ్వాలి అంటున్నారు. ఓకే, సో ఫస్ట్ మనకి ఏం తెలియాలి? డివిజిబిలిటీ రూల్స్ తెలియాలి మనకి. 3తో డివిజిబుల్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఏమవ్వాలండి? డివిజిబుల్ బై 3 అవ్వాలి, రైట్? సో సింపుల్గా అన్నీ కలుపుదాం. 2 3 5 6 4 10 18. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనకి ఏముంది? 18 ఉంది. అదేంటి? 3తో డివిజిబుల్ అవుతుంది, రైట్? సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఏమవుతుంది? 3తో డివిజిబుల్ అవుతుంది. ఇది ఇప్పుడు 11తో డివిజిబుల్ అవుతుందా లేదో ఒకసారి చూద్దాం. 11తో డివిజిబుల్ అవుతుందా అంటే మనకేంటి? ఒక నెంబర్ తర్వాత వదిలి ఇంకొక నెంబరు, వాటిని కలపాలి. 2 + 1 3 + 2 5 అండి. ఇది ఎంత? 3 + 2 5 5 + 8 13. 13లోంచి 5 తీయండి, 8 మిగిలింది. సో 8 మిగిలింది అంటే మనకి 11తో డివిజిబుల్ అవ్వదు. ఇప్పుడు మనం ఈ నెంబర్కి +3 చేసాం అనుకోండి. +3 చేస్తే ఏమవుతుంది? ఇంకా 3తో డివిజిబుల్ అవుతుంది. +3 ఈ 8కి మనకి ఇప్పుడు ఏంటి? +3 చేస్తే ఏమవుతుంది ఒకసారి చూద్దాం. 2 3 1 228కి 3 కలపండి, అంటే మళ్ళీ 2 3 1 వస్తుంది. సో ఇప్పుడు యాడ్ చేయండి. 3 2 1 3 2 1 ఎగ్జాక్ట్గా మనకి ఏమొచ్చింది? ఈ నెంబర్లోంచి ఈ నెంబర్ తీస్తే 0 వచ్చింది డిఫరెన్స్. సో ఆ నెంబర్ 11తో డివిజిబుల్ అవుతుంది అని మనం సింపుల్గా చెప్పచ్చు. ఓకేనండి. సో మనకి ఇక్కడ ఏంటి? సింపుల్ క్వశ్చన్ ఇది. 3 డివిజిబిలిటీ రూల్ మరియు 11 డివిజిబిలిటీ రూల్ రెండూ తెలిస్తే సింపుల్గా చెప్పచ్చు. ఏంటంటే ఆ నెంబర్కి 3 యాడ్ చేయాలి అని మనం చెప్పచ్చు అనమాట. ఓకేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 2 సంఖ్యలు 5:7 నిష్పత్తిలో ఉన్నవి. ప్రతి సంఖ్య నుండి 8 తీసివేస్తే వాటి నిష్పత్తి 2:3 అవుతుంది. అయినా ఆ 2 సంఖ్యల లబ్ధం అంటున్నారు. 2 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 5:7. 2 నెంబర్స్ ఉన్నాయంట, ఆ రెండింటి రేషియో 5:7 అంట. If 8 is subtracted from both the numbers, then the ratio is 2:3. 8ని సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత రేషియో ఎంత? 2:3. అలా అయితే ప్రోడక్ట్ ఆఫ్ ది నెంబర్స్ అంటున్నారు. సో 8ని తీసిన తర్వాత రేషియో 2:3 అయింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎంత తగ్గింది? 3 తగ్గింది. ఇక్కడ ఎంత తగ్గింది? 4 తగ్గింది. కానీ రెండిట్లోంచి 8 తీశారు కాబట్టి సమానమైన యూనిట్స్ ఇక్కడ తగ్గలేదు. సో సమానమైన యూనిట్స్ తగ్గేలా మనం చేయాలి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 1 3 - 2 1.
ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 7 - 5 2. సో ఈ రెండుతో మనం ఈ రెండింటిని ఈ ఒకటితో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. సో 1 × 5:7 మళ్ళీ 5:7 ఉంటుంది. 2 ఇంటూ చేస్తే 2 2s 4 2 3s 6. చూసుకోండి ఈ 2తో మనం ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. ఎప్పుడు కూడా మనకి ఏం తెలుసు, రేషియోలో ఆ సైడ్ ఈ సైడ్ రెండింటినీ కూడా సేమ్ నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు ఆ రేషియో మారదు, అది అలాగే ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ 2:3కి ఇటు రెండు సైడ్లు 2తో మనం మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి అసలు ప్రాబ్లమే లేదు. 3తో 4తో 10తో దేనితోనైనా మల్టిప్లై చేయొచ్చు, ఎందుకంటే రేషియో అనేది అప్పుడు మారదు కాబట్టి. ఓకే, సింపుల్. ఇప్పుడు చూడండి, ఒక యూనిట్ తగ్గింది, ఇక్కడ కూడా ఏమైంది, ఒక యూనిట్ తగ్గింది. సో ఆ ఒక యూనిట్ ఎంతకి ఈక్వల్ అవుతుంది, 8కి ఈక్వల్ అవుతుంది. సో ఒక యూనిట్ 8కి ఈక్వల్ అయితే అప్పుడు ఈ నెంబర్స్ ఏమవుతాయి, 5 × 8, ఎందుకంటే 5:7 రేషియోలో ఉన్నాయి కదా, రైట్. ఒక యూనిట్ 8కి ఈక్వల్ అవుతుంది. 5 యూనిట్లు 5 × 8 40, 7 × 8 56. సింపుల్. 40 × 56 ఎంత అని మనల్ని ఇక్కడ అడుగుతున్నారు వీళ్ళు. 40 × 56 ఎంత అని మాత్రమే మనల్ని ఇక్కడ అడుగుతున్నారు. ఓకేనండి. సో దీన్ని మనం ఈజీగా మనం మల్టిప్లై చేసుకుంటే వెంటనే మనకు ఆన్సర్ వస్తుంది. 4 × 6 = 24, 4 2 4 5 20 22. ఇంకొక 0 ఉండిపోయింది, సో 0 పెట్టుకుని అంటే 2240 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. ఓకేనండి. సో సింపుల్గా ఈ మెథడ్ తెలుసుకోవాలి. అంటే ఇక్కడ మనకి ఎప్పుడైతే సేమ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ మైనస్ చేసినా కానీ ఇక్కడ సేమ్ యూనిట్స్ ఇక్కడ మైనస్ అవ్వట్లేదో అప్పుడు సేమ్ అవ్వడానికి వీటి డిఫరెన్స్ 1, వీటి డిఫరెన్స్ 2, వీటిని రివర్స్లో మనం మల్టిప్లై చేసుకుంటే అప్పుడు సేమ్ యూనిట్స్ వచ్చేలాగా మనకి రేషియోస్ని మార్చుకుంటున్నాం అంతే. కానీ ఆ రేషియోస్ ఎప్పుడు సమానం అవుతాయి, ఎందుకంటే 2:3 అన్నా 4:6 అన్నా ఒకటే, ఎందుకంటే మళ్ళీ 2తో 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 2:3నే అది. సో 4:6 = 2:3. ఓకేనండి. సో అలాగా మనం చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 4 5 6 7 అను సంఖ్యను 15 చే నిశేషంగా భాగించబడాలన్నా ఆ సంఖ్య నుండి తీసివేయవలసిన కనిష్ట సంఖ్య. వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ దట్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 4 5 6 7 సో దట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 15. చూడండి, 4 5 6 7 అనే ఈ నెంబర్లోంచి ఎంత తీస్తే అది ఎగ్జాక్ట్గా 15 చేత భాగించబడుతుంది అంటున్నారు. కరెక్ట్గా 15 చేత డివిజిబుల్ అవుతుంది. 15 ఫ్యాక్టర్స్ ఏంటి, 5 3. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు, ఈ నెంబర్లోంచి ఎంత తీసేస్తే మిగిలిన నెంబరు 5తోని డివిజిబుల్ అవ్వాలి, 3తోని డివిజిబుల్ అవ్వాలంట. సో ఫస్ట్ మనకు తెలుసు 5తో డివిజిబుల్ అవ్వాలంటే చివరిలో 5 ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసారనుకోండి 5 అవుద్ది. అలాగే నెక్స్ట్ దాన్ని ఇంకా తీసేయాలంటే ఇంకో 7 తీసేస్తే 0 వస్తుంది. సో ఫస్ట్ ఈ రెండింటిని టెస్ట్ చేద్దాం, 3తో డివిజిబుల్ అవుతున్నాయా లేదా. ఈ రెండు 5తో డివిజిబుల్ అవుతున్నాయి, 3తో అవుతున్నాయి లేదా. 6 4 10 20 ఇది అవ్వట్లేదు. 6 4 10 15 ఇది అవుతుంది. 15 అవుతుంది కాబట్టి ఏమవుతుంది, ఇదే ఆన్సర్ అవుతుంది. అంటే 4 5 6 0 5తోనూ మరియు 3తోనూ అంటే 15తో డివిజిబుల్ అవుతుందని చెప్పొచ్చు. అంటే ఎంత తీస్తున్నారు, 7 తీసివేస్తున్నారు. సో -7 చేస్తున్నారు అని మనం ఇక్కడ చెప్పొచ్చు. ఓకేనండి. సింపుల్గా ఇక్కడ ఏం చేసాం, 5తో డివిజిబుల్ అవ్వాలంటే చివర్లో 5 కానీ 0 కానీ ఉండాలి. ఓకే, అంటే ఇక్కడ మైనస్ చేయమని చెప్పారు కాబట్టి మనకి దాని ముందు నెంబరు 5, దాని ఇంకా ముందు నెంబర్ 0, ఇంకా ముందుకు వెళ్ళాలి. ఒకవేళ అవ్వకపోయి ఉంటే 3తో డివిజిబుల్ అవ్వకపోయి ఉంటే ఇంకా ముందుకు వెళ్ళి ఉంటాం అనమాట. బట్ ఈ నెంబర్ 3తో డివిజిబుల్ అయింది కాబట్టి ఇక్కడ మనం ఆగిపోవడం జరిగింది. ఓకేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఒక త్రిభుజంలో భుజాల నిష్పత్తి 1/2 = 1/3 = 1/4. దాని చుట్టుకొలత 104 సెంటీమీటర్లు అయిన గరిష్ట భుజం పొడవు. సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 1/2 = 1/3 = 1/4 అండ్ పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఇస్ 104 సెంటీమీటర్స్. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ సైడ్? బిగ్గెస్ట్ సైడ్ ఏంటి అంటున్నారు. క్లియర్గా చూద్దాం. ఫస్ట్ రేషియో ఏమి ఇచ్చారు, 1/2 = 1/3 = 1/4 ఇచ్చారు. క్లియర్గా మనం దీన్ని ఏం చేయాలి, ఇవి ఫ్రాక్షన్స్లో ఉన్నాయి కాబట్టి మనం హోల్ నెంబర్స్ కింద మనం తీసుకొని రాగలి, న్యాచురల్ నెంబర్స్ కింద తీసుకొని రావాలి. ఓకేనండి. సో 2కి 3కి 4కి ఎల్సిఎం ఎంత, 12. 2కి 3కి 4కి ఎల్సిఎం 12. సో ఆ ఎల్సిఎం 12ని అన్ని నెంబర్స్కి మల్టిప్లై చేస్తాం. మనకు తెలిసి ఏంటి, రేషియోలో సేమ్ నెంబర్తో అన్నిటిని మనం ఈజీగా మల్టిప్లై చేసుకోవచ్చు. సో అన్నిటిని మల్టిప్లై చేస్తాం. 12 × 1/2 6, 12 × 1/3 4, 12 × 1/4 3. సో 6:4:3 అనేది కొత్త రేషియో అవుతుందన్నమాట. సింపుల్. ఫ్రాక్షన్ని మనం నార్మల్గా న్యాచురల్ నెంబర్స్లోకి మార్చుకున్నాం.
ఇప్పుడు ఏమంటున్నాడు 6:4:3 కానీ పెరిమీటర్ ఇచ్చాడండి, చుట్టుకొలత ఇచ్చాడు 104 సెంటీమీటర్లని. పెరిమీటర్ చుట్టుకొలత అంటే ఏంటి, 3 సైడ్స్ని కలిపితే వచ్చేదే చుట్టుకొలత. సో ఈ 104ని ఎన్ని భాగాలు చేయాలి, 6, 4, 10 + 3 13 భాగాలు చేయాలి. సో అప్పుడు ఒక భాగం ఎంత అవుతుంది, 8 టైమ్స్ కదా ఉంది, అంటే ఒక భాగం 8 అవుతుంది, 8 సెంటీమీటర్స్ అవుతుంది. ఒక భాగం 8 సెంటీమీటర్స్ అయితే మనకు బిగ్గెస్ట్ సైడ్ అడిగారు, ఇది 6 భాగాలు అనేది పెద్ద భుజం, పెద్ద సైడ్. సో 8 × 6 48 అవుతుంది అనమాట. సో ఆన్సర్ ఏంటి, 48 సెంటీమీటర్స్ అని మనం చెప్పొచ్చు. బిగ్గెస్ట్ సైడ్ అడిగాడు కాబట్టి దీన్ని మాత్రమే కనుక్కున్నాం. అలాగే మిగతా సైడ్స్ కూడా అడుగుంటే 4 × 8 32, 3 × 8 24. సో 32 సెంటీమీటర్స్ 24 సెంటీమీటర్స్ అని మనం చెప్పి ఉండవచ్చు అనమాట. ఓకేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 25% ఆఫ్ an amount is equal to 12.5% of ₹364. Then what is the amount అన్నారు. చూడండి, కొంత మొత్తంలో 25% విలువ రూపాయలు 364లో 12.5% విలువకు సమానం అయిన ఆ కొంత మొత్తం ఎంత అని మనం అడుగుతున్నారండి. క్లియర్గా చూడండి, 25% ఒక నెంబర్లో 25% వచ్చేసి ఎక్స్ అనుకున్నాం అనుకోండి, 12.5% అంటే ఎంత, 12.5% అంటే 1/8వ వంతు. మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగిందండి, పర్సంటేజ్ని ఫ్రాక్షన్ కింద ఎలా మార్చుకోవాలో చెప్పుకున్నాం. సో 1/8వ వంతు దేనికి, 364కి. ఇప్పుడు చూడండి, ఇది 25% అండి, కానీ మనల్ని ఏమడుతున్నారు, ఆ మొత్తం ఎంత అంటే ఎక్స్ విలువ ఎంత అని మనల్ని అడుగుతున్నారు. సో 4ని పంపించామనుకోండి అటుపక్క, 4 × 25 100% అయిపోతుంది, రైట్. 4ని పంపించేస్తే ఇంక మిగిలేదు ఏంటి, 2. సో 2తో డివైడ్ చేయండి, 364 అంటే 182 అవుతుంది. సో ఆ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, 182. సో ఆ అమౌంట్ ఎంత అవుతుందండి, 182 రూపీస్ అవుతుంది అని మనం ఇక్కడ సింపుల్గా చెప్పుకోవచ్చు. ఓకేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. a + b = a - b = 5:3. దెన్ a² + b² = a² - b². దీన్ని మనం 2 వేస్లో చేసుకోవచ్చు, బట్ మనం ఫస్ట్ నార్మల్ వేలో చూద్దాం. a + b / a - b = 5/3. అంతేనా. ఈస్2 అంటే జస్ట్ డివైడెడ్ బై ఈ 3ని ఇటుపక్క పంపిస్తే 3a + 3b = 5ని ఇటుపక్క పంపిస్తే ఈ a - b ఇటుపక్క పంపిస్తే 5a - 5b. సో ఈ 3a ఇటుపక్క వస్తుంది, 2a అయింది, 5a - 3a. 5b అటుపక్క వెళ్తుంది, 8b అవుతుంది. 2 1s 2 2s 2 4s. ఓకే. సో a/b = ఏమవుతుంది, 4 అయింది. a/b వాల్యూ 4 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, a² + b² a² - b². ఇంతే కదా అడుగుతున్నారు రేషియో. సో a/b వచ్చేలా చేస్తాం, అంటే b²తో రెండింటిని డివైడ్ చేస్తాం, అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని రెండింటినీ కూడా b²తో మనం డివైడ్ చేసినప్పుడు ప్లస్ b²/b². ఓకే. అలాగే బై a²/b² మైనస్ b²/b². సింపుల్, ఇంకేముందండి, a/b హోల్² కదా, a²/b² అంటే a/b అంతా 14, 4² + 1 అంటే 4² 16 + 1 17, 4² - 1 ఎందుకంటే ఇది 1 అయిపోతుంది. ఓకేనా, క్యాన్సిల్ అయిపోతే 1 అయిపోతుంది. 4² - 1 4² 16 - 1 15. సో 17/15 ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చు. ఓకేనండి. ఇది నార్మల్ మెథడ్, బట్ మనం ఇంత చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ కూడా ఇలా క్వశ్చన్ వచ్చినప్పుడు చూడండి క్లియర్గా, a + b / a - b = 5/3 అంటున్నారు. చూడండి, అసలు యాక్చువల్గా అయితే చిన్న నెంబర్స్ ఉన్నాయి, చూసిన వెంటనే అర్థం చేసుకోవచ్చు. a4 b1 అయింది అనుకోండి, a4 b1 4 + 1 5 4 - 1 3 సరిపోయిందా, అంటే a4 అవుతుంది, b1 అవుతుంది. సింపుల్, a4 అవుతుంది, b1 అవుతుంది. 4² + 1 17, 4² - 1 15. సో 17:15 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. ఓకేనండి. సో అది అబ్జర్వ్ చేయాలి. ఎప్పుడు కూడా మనకి మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ మనం సబ్స్టిట్యూషన్స్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు చాలా క్వశ్చన్స్కి మనకి ఆన్సర్స్ ఈజీగా రావడం జరుగుతుంది అనమాట. ఓకేనండి. సో కంపల్సరీగా సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది మీరు ఎప్పుడూ కూడా ఆప్షన్స్ వైజ్ కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. p + q = 10, pq = 5. సింపుల్ క్వశ్చన్ అండి, జస్ట్ ఎల్సిఎం తీసుకుంటే సరిపోతుంది, రైట్. అంటే క్రాస్ మల్టిప్లై చేసుకుంటాం, ఎందుకంటే p × q, pకి qకి ఎల్సిఎం అంటే ఇంకా pqనే, రైట్. సో p² + q × q q². మనకేం తెలుసు, pq వాల్యూ తెలుసు 5 అని, కానీ p² + q² తెలుసా, తెలియదు.
కాబట్టి ఇప్పుడు దీన్ని ఏమని రాసుకుంటాం, p ప్లస్ క్యూ హోల్ స్క్వేర్ మైనస్ 2pq కింద రాసుకుంటాం. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ ఏంటి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లోంచి ఆ 2abని తీస్తాం అనుకోండి, అప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వస్తుంది. సో అదే ఇక్కడ రాసుకున్నాం. p ప్లస్ క్యూ అంటే 10 స్క్వేర్ 100 మైనస్ 2 ఇంటూ pq 2 ఇంటూ 5 10/5. సో 90/5 అంటే 18 ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, సో ఇలా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. x/5 ఈజ్ ఈక్వల్ టు y/8 దెన్ x ప్లస్ 5 ఈజ్ టు y/8 y ప్లస్ 8 అంటే x ప్లస్ 5 బై y ప్లస్ 8 వాల్యూ ఎంత అని మనం అడుగుతున్నారు. బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కిందనున్న డినామినేటర్ ఇక్కడ యాడ్ అయింది, ఇక్కడ కూడా కిందనున్న డినామినేటరే యాడ్ అయింది. సో దీన్ని ఎప్పుడైతే మీరు అబ్జర్వ్ చేశారో సింపుల్గా మీరు ఒకటే చేయాలి. ఏంటి, దీనికి +1 చేశారనుకోండి, ఇటుపక్క కూడా ఏం చేయాలి, మనం +1 చేయాలి. సేమ్ ఈజ్ ఈక్వల్ టుకి యువతల అవతల ఏమైనా చేయొచ్చు, +1 +2 +3. ఇటు ప్లస్ చేస్తే ఇటు కూడా ప్లస్ చేయాలి. ఇక్కడ ఏ నెంబర్ని అయితే ప్లస్ చేసాం ఇక్కడ కూడా అదే నెంబర్ని ప్లస్ చేయాలి, లేదా ఇక్కడ ఏ నెంబర్ని అయితే మైనస్ చేసాం ఇక్కడ కూడా అదే నెంబర్ని మైనస్ చేయాలి. ఓకే, ఇక్కడ ఏం చేసామో ఇక్కడ కూడా అదే చేయాలి, ఈజ్ ఈక్వల్ టు యువతలు కూడా. ఓకే, సో x ప్లస్ 5 +1 రాసుకున్నాం. ఎందుకు, ఇప్పుడు ఈ 5 ఇటుపక్క వెళ్తుంది కాబట్టి, అంటే ఇది ఏమవుతుంది, x ప్లస్ 5/5 అవుతుంది. అలాగే ఇది y ప్లస్ 8/8 అవుతుంది. ఎందుకు చేసాం ఇలాగా అంటే x ప్లస్ 5ని y ప్లస్ 8ని చూసాం కాబట్టి మనకు ఆటోమేటిక్గా అవి ఎలా వస్తాయో తెలుసు. ఎందుకంటే ఇప్పుడు +1 చేస్తే వస్తాయి. సింపుల్, అంటే దీన్ని ఇటుపక్క పంపిస్తాం, 5 అటుపక్క వెళ్తుంది. సో x ప్లస్ 5/y ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 5/8 అవుతుందన్నమాట. ఓకేనండి, చాలా చాలా సింపుల్ క్వశ్చన్. చూసిన వెంటనే మనం యాక్చువల్గా ఆన్సర్ చేయవలసి ఉంటుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 999 1/7 ప్లస్ 999 2/7 సో ఆన్ అలా ఎంతవరకు 999 6/7. ఎప్పుడైనా సరే ఫ్రాక్షన్ 1 2/3 అనే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్రాక్షన్ తీసుకున్నాం అనుకోండి, దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే 1 + 2/3. ఓకేనండి, 1 + 2/3 అని రాసుకోవచ్చు. ఓకే, అంతేగాని కంగారు పడి మిక్స్డ్ ఫ్రాక్షన్ని 7 × 999 + 1 మాత్రం చేయకూడదు. సో దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే 999 + 1/7. అలాగే దీన్ని కూడా 999 + 2/7 ఇలా రాసుకోవచ్చు. అన్నిటినీ కూడా ఇలా రాసుకోవచ్చు. మొత్తం ఇప్పుడు 999 అన్నీ కలుపుకుందాం. ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. సో 6 × 999 చేసేటప్పుడు చూడండి, ఇలా మల్టిప్లై చేయకూడదు. 6 9 54 ఇంకా అలా కలపకూడదు. 6 × 1000 అయితే 6000 అని తెలుసు. కానీ ఏంటి, 6 ఒకట్లు తక్కువయ్యాయి. సో ఆ 6ను మాత్రమే తీసేయాలి, అంటే 5994 అవుతుంది. ఓకే, దీంతో పాటు ఇప్పుడు ఏం చేయాలి, 1/7 + 2/7 + 3/7 + 4/7 + 5/7 + 6/7. కింద డినామినేటర్ అన్నిటికీ 7 ఉంది కాబట్టి న్యూమరేటర్స్ని డైరెక్ట్గా మనం యాడ్ చేయొచ్చు. 1 + 2 3 + 3 6 + 4 10 + 5 15 + 6 21. 21 బై డినామినేటర్ 7 7/21/7 ఎంత 3. సో 3ని కూడా కలపాలి, దీనికి 3ని కలపండి, అంటే 5994 + 7 + 3 అంటే 5997. సో 5997 ఆన్సర్ అవుతుంది అని మనం ఇక్కడ చెప్పచ్చు అనమాట. ఓకేనండి, సో ఇది కూడా మనకి చాలా ఈజీ క్వశ్చన్. బట్ ఏంటి, మిక్స్డ్ ఫ్రాక్షన్ని నార్మల్ న్యాచురల్ నెంబర్ ప్లస్ ఫ్రాక్షన్ కింద రాసుకోవాలి అన్న విషయం మనకి తెలియాలన్నమాట ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. సో ఈ వీడియోలో మనకి ఇది లాస్ట్ క్వశ్చన్ అండి. సో క్లియర్గా చూద్దాం. 1/2 + 1/2 + 1/1 + 1/3. సో ఇలా ఇచ్చారనుకోండి ఎప్పుడైనా సరే క్వశ్చన్, ఫస్ట్ మనం ఏం చేయాలి, అన్నిటికంటే కింద ఇది ఉందా, ఫస్ట్ దీన్ని సాల్వ్ చేసుకోవాలి మనం. 1 + 1/3 ఎంత, 3 × 1 3 + 1 అంటే 4/3 అండి. చూసుకోండి సింపుల్గా 1 + 1/3 ఎంత, ఎల్సిఎం 3 వచ్చింది. కానీ ఇక్కడ ఏం లేదంటే బై 1 వేసుకోవచ్చు. 3 × 1 3 + 1 అంటే 4/3 అయిందండి. సో దీని ప్లేస్లో మనం 4/3 పెట్టుకున్నాం. 4/3 పెట్టుకున్నప్పుడు 1/4/3 అంటే ఇది ఏమవుతుంది, కింద డినామినేటర్లో ఉంది కాబట్టి పైకి వెళ్తే రివర్స్ అవుతుంది, అంటే 3/4 అవుతుంది. సో ఇప్పుడు చూడండి 1/2 + 1 ఓకే మళ్ళీ 2 ఇక్కడ క్లియర్ చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాం 4/3 రివర్స్ అయ్యి 3/4 అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది 3/4 అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని సాల్వ్ చేస్తాం. 2 + 3/4 2 + 3/4 ఎంత, 4 2s 8 + 3 అంటే 11/4 అండి. ఇది ఏమవుతుంది 11/4 అవుతుంది. రివర్స్ అయ్యి ఏమవుతుంది 4/11 అవుతుంది. క్లియర్గా చూడండి 1/2 +
ఇది 11/4 వచ్చింది, కానీ దీన్ని రివర్స్ చేస్తే 4/11 అవుతుంది. 4/11. ఓకే, ఇప్పుడు దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. 11 2s are 22 + 4 26 అండి. 1/26/11. డినామినేటర్లో మనకు ఫ్రాక్షన్ ఉంది కాబట్టి ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. 26/11 కాస్త పైకి వెళ్ళి 11/26 కింద మారుతుంది. సింపుల్. ఓకేనండి. సో ఇలా మనం చాలా చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు ఇలాంటి క్వశ్చన్స్. చూసి కొంచెం చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, అలాగే చాలా మిస్టేక్స్ కూడా చేయడానికి అనేది ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మీరు కొంచెం కేర్ఫుల్గా చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాము. ఓకేనండి. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days అండ్ బి ఇన్ 15 days. విత్ ద హెల్ప్ ఆఫ్ సి దే ఫినిష్ ద వర్క్ ఇన్ 5 days. సి అలోన్ కెన్ డూ ద వర్క్ ఇన్. క్లియర్గా చూడండి, 20 రోజుల్లో ఏ మరియు 15 రోజుల్లో బి ఒక పనిని చేయగలరంట. సి సహాయంతో వారు 5 రోజుల్లోనే ఆ పని పూర్తి చేస్తారంట. ఒంటరిగా ఆ పనిని చేయటానికి సికి పట్టే కాలము అంటున్నారండి. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఏ ఉన్నాడు, ఏ వచ్చేసి ఒక పనిని 20 రోజుల్లో చేస్తున్నాడు, 20 days పడుతుంది. అదే పనిని బి చేయడానికి 15 రోజులు తీసుకుంటున్నాడు. ఇప్పుడు మొత్తం పని మనం ఏమనుకోవచ్చు, 20 15 కదా, 20కి 15కి ఎల్సిఎం తీసుకుంటాం అంటే 60 వచ్చింది. సో 60 యూనిట్స్ మొత్తం పని 60 యూనిట్లు అని అనుకుంటున్నాం. సో అప్పుడు ఏ రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తాడు, 3 యూనిట్లు చేస్తాడు. బి రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తాడు, 4 యూనిట్లు చేస్తాడు. ఓకేనా. ఇప్పుడు క్లియర్గా ఆలోచించండి, మొత్తం ముగ్గురు కలిసి అయితే ఆ పనిని 5 రోజుల్లో చేయగలరంట. అంటే ముగ్గురు కలిసి ఆ పనిని 5 రోజుల్లో చేయాలంటే 60 యూనిట్లు, రైట్, 60 యూనిట్లు చేయడానికి 5 రోజులే పడుతుందని చెప్తున్నారు. సో రోజుకి 12 యూనిట్లు చేస్తున్నట్టు అర్థం. సో క్లియర్గా చూసుకోండి, ఏ 3 యూనిట్లు చేస్తున్నాడు, బి 4 యూనిట్లు చేస్తున్నాడు. సో సి ఎన్ని యూనిట్లు చేయాలండి, మొత్తం 12 యూనిట్లు అవ్వాలంటే రోజుకి సి 5 యూనిట్లు చేయాలి. ఓకే, సి 5 యూనిట్లు చేయాలని మనకు అర్థమైంది. ఇప్పుడు మనల్ని క్వశ్చన్ ఏం అడిగారు, సి ఒక్కడే అయితే ఎన్ని డేస్ పడుతుంది. సో సి రోజుకి 5 యూనిట్లు చేస్తాడు అని అర్థమైంది. 60 యూనిట్లు చేయడానికి ఎన్ని రోజులు పడుతుందండి, సికి 12 రోజులు పడుతుంది. రైట్, ఎన్ని రోజులు పడుతుంది, 12 రోజులు పడుతుంది అని మనం ఇక్కడ సింపుల్గా చెప్పుకోవచ్చు. ఓకేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ సర్టైన్ సమ్ ఆఫ్ మనీ అమౌంట్స్ టు ₹756 in 2 years and to ₹873 in 3.5 years at a certain rate of simple interest. The rate of interest per annum is. చూడండి, కొంత సొమ్ము 2 సంవత్సరాల తర్వాత ₹756 అవుతుందంట. ఓకే, 3.5 సంవత్సరాల తర్వాత ₹873 మొత్తంగాను మారుతుందంట కొంత ఎస్ఐ రేట్తో. సింపుల్ ఇంట్రెస్ట్, సరళ వడ్డీ అని చెప్తున్నారు. అలా అయితే సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత అంటున్నారు. చూడండి, 2 సంవత్సరాల తర్వాత ఎంత అయింది, 756 అయింది. 3.5 సంవత్సరాల తర్వాత ఏమైంది, 873 అయింది. అంటే 1.5 సంవత్సరానికి ఎంత పెరిగింది, 873 - 756, 13 - 6 7, రైట్, 6 - 5 1, 8 - 7 1. సో 117 అండి. 1.5 సంవత్సరానికి 117 అయితే అర సంవత్సరానికి ఎన్ని, 3 ఉంది. సో దీనికి బై 3 చేయండి. 3 3s 9, 3 9s 27. అంటే అర సంవత్సరానికి ₹39 పెరుగుతుంది. అర సంవత్సరానికి ₹39 పెరుగుతుంది. అంటే సంవత్సరానికి ₹78 పెరుగుతుంది. ఓకే, సంవత్సరానికి 78. ఓకే, 2 సంవత్సరాల తర్వాత 756 అయింది. అంటే సంవత్సరానికి 78 చొప్పున 2 సంవత్సరాలకి 156. సో 156 వడ్డీ యాడ్ అవ్వడం వల్ల అది 756 అయింది. అంటే ఆ 156ని తీసేస్తున్నాం. అంటే అసలు ఎంత, 600. అసలు ఎంత అండి, 600. ఇప్పుడు వాళ్ళని వడ్డీ రేట్ అడుగుతున్నారు. ఇప్పుడు అసలు 600 అండి. ఓకే, దానికి వడ్డీ రేట్ ఎంత, సంవత్సరానికి ₹78. అలా అయితే వడ్డీ ఎంత అవుతుంది, 6 13, అంటే 100కి ₹13 అవుతుంది. సో 13%, 13% అని చెప్పచ్చు. క్లియర్గా అర్థం చేసుకోండి. ఇక్కడ మనం సింపుల్గా ఏం చేస్తున్నాం అంటే, ముందు 2 సంవత్సరాలకి 756 అయింది, 3.5 సంవత్సరాలకి అయితే 873 అయింది. సో ఈ 1.5 సంవత్సరానికి ఎంత అయిందో మనం కనుక్కున్నాం, 117 అయింది. అప్పుడు అర సంవత్సరంకి ఎంతో కనుక్కున్నాం. లేదంటే సింపుల్గా జస్ట్ 3/2 అని రాసుకొని క్యాన్సిల్ చేసుకుంటామండి. సో హాఫ్ ఇయర్కి ఎంతో కనుక్కున్నాం. హాఫ్ ఇయర్కి ఎంత అయింది, 3 3s are 9, 3 9s are 27, 39 అయింది. అంటే 1 సంవత్సరానికి 78.
క్లియర్గా చూడండి, 1 సంవత్సరానికి 78 అయింది. 2 సంవత్సరాల తర్వాత అసలు కాస్త 756 కింద మారింది. సో వడ్డీ ఎంత వచ్చింది 2 సంవత్సరాలకి? 156. సో ఆ వడ్డీని తీసేద్దాం. 156 తీసేస్తే అసలు 600 ఉంది. ఓకే, సో అసలు 600 ఫస్ట్ ఉండేదండి. అది 2 సంవత్సరాల తర్వాత 756 అయిందండి. 3.5 సంవత్సరాల తర్వాత 873 అయిందండి. కానీ మళ్ళీ ఏంటి క్వశ్చన్ అడుగుతున్నారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నారు. సో 600కి 78 రూపాయలు కదా ఇంట్రెస్ట్ సంవత్సరానికి, రైట్? పెర్ యానం అడిగారు. సంవత్సరానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, వడ్డీ రేట్ ఎంత సంవత్సరానికి? సో 6తో మనం క్యాన్సిల్ చేసుకున్నాం. 6 13s అంటే ప్రతి 100 రూపాయలకి 13 రూపాయలు అని ఇక్కడ మనకు తెలుస్తుంది. అంటే 13% అని మనం చెప్పొచ్చు. ఓకేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 2 numbers ratio is 7:9. If 40% of the first number is 42, then 50% of the second number is. 2 సంఖ్యల నిష్పత్తి 7:9 అంటున్నారు. మొదటి సంఖ్యలో 40% 42 అయితే రెండవ సంఖ్యలో 50% ఎంత అని మనం అడగడం జరిగిందండి. క్లియర్ గా చూసుకోండి, ఏంటి 2 numbers రేషియో ఏమంటున్నారు, 7:9 అంటున్నారు. ఓకే, సో 40% ఫస్ట్ నెంబర్ లో 42 అన్నారు. సో 40% అంటే ఎంత, 2/5వ వంతు. సో 2/5వ వంతు, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫస్ట్ నెంబర్ మనం ఎక్స్ అని అనుకున్నాం అనుకోండి. ఆ 2/5వ వంతు దేనికి సమానం అంటున్నారు, 42కి సమానం అని చెప్తున్నారు. సో ఎన్ని ఇంతలు ఉంది, 2 21s 42. సో అలాగే ఈ 5 అటుపక్క వెళ్తే మల్టిప్లై చేస్తుంది. సో 5 into 21, 5 1s 5, 5 2s are 10. అంటే మొదటి నెంబర్ ఎంత అవుతుందండి, 105 అవుతుంది. సో ఇది ఎన్ని రెట్లు ఉంది, 15 రెట్లు ఉంది. సో దీనికి కూడా 15 రెట్లు తీసుకోండి, అంటే 135 అవుతుంది. సో ఇది ఏమవుతుంది, సెకండ్ నెంబర్ అవుతుంది. సో రెండవ సంఖ్య ఎంత, 135. కానీ ఇప్పుడు మనల్ని ఏమడిగారు, రెండవ సంఖ్యలో 50% అడిగారు. సో దీనిలో సగం అడిగారు. 2 6s are 12, 2 7s are 14, 2 5s 10 అంటే 67.5 దీనిలో సగం అవుతుంది. సో రెండవ సంఖ్యలో 50% ఎంత అవుతుందండి, 67.5 అవుతుందని మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 1.27 బార్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q ఈజ్ ఈక్వల్ టు అంటున్నారు. సో క్లియర్ గా చూసుకోండి, 1.27 బార్ ఉంది. బార్ అంటే అర్థం ఏంటి, 1.27 27 27 27 సో అలా మనకి 27 అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. కానీ దీనికి మనం P/Q ఫార్మ్ లో రాయాలి అంటే ఏం చేయాలి, మనం ఈ బార్ ని ఎలిమినేట్ చేయాలి. అంటే ఈ 27 ని మనం పూర్తిగా ఎలిమినేట్ చేయాలి. సో దానికి మనం ఏం చేయొచ్చు, క్లియర్ గా చూడండి. ఫస్ట్ దీన్ని మనం ఎక్స్ అని అనుకుంటే, ఫస్ట్ మనం నార్మల్ ప్రొసీజర్ చూద్దాం. దీన్ని మనం ఎక్స్ అనుకుంటే 1.272727 సో ఆన్ దీన్ని మనం ఎక్స్ అనుకుంటే ఇప్పుడు 100తో మల్టిప్లై చేస్తాం. ఎందుకంటే బార్ కింద ఎన్ని ఉన్నాయి, డిజిట్స్ 2 డిజిట్స్ మాత్రమే ఉన్నాయి, రైట్? సో 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 100తో మనం మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, డెసిమల్ పాయింట్ 2 ప్లేసెస్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది. సో 100x ఎంత అవుతుంది, 127 పాయింట్. మళ్ళీ ఆ 27 అది రిపీట్ అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, 100x లోంచి x ని తీసేస్తున్నాం. ఎందుకు, ఈ డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్న ఈ 27 అవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి. సో 100x మైనస్ x అంటే 99x అవుతుంది. ఇందులోంచి తీసినప్పుడు ఈ డెసిమల్ పాయింట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో 127 మైనస్ 1 అండి, అంటే ఎంత, 126. సో అప్పుడు x వాల్యూ ఎంత అవుతుందండి, 126/99. సో 1.27 బార్ ని ఏమని రాసుకోవచ్చు, 126/99 కింద మనం రాసుకోవచ్చు. దిస్ ఈస్ P/Q ఫార్మ్ అని చెప్పొచ్చు అన్నమాట. ఓకేనండి. సో దీన్నే మనం ఈజీగా సాల్వ్ చేసుకోవాలంటే చూడండి, 1.27 బార్ సింపుల్ గా దీన్ని 127 అనుకోవచ్చు. ఎందుకంటే 127 మనం 100 టైమ్స్ చేస్తున్నాం. డైరెక్ట్ గా మీరు మైండ్ లో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే 127 మైనస్ 1 అండి, ఎంత, 126. బార్ ఎన్నిటికి ఉంది, రెండిటికే ఉంది. సో 99 వేసుకుంటాం మనం. ఓకే, బార్ రెండిటికి ఉంది కాబట్టి డినామినేటర్ లో 99, 127 మైనస్ ముందునున్న ఆ నెంబర్ ని మైనస్ చేస్తాం. 127 మైనస్ 1 126. సో 126/99 అవుతుంది అనమాట. ఓకేనండి. సో దీని గురించి P/Q ఫార్మ్ గురించి మనం
నెక్స్ట్ వీడియోలో స్పెషల్గా చాలా ఎగ్జాంపుల్స్ తీసుకొని రకరకాల మోడల్స్ ఉన్నాయని ఇందులో అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది అనమాట. సో మోస్ట్లీ మనం ఆ వీడియో రేపు చూడడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. If A and B together do a work in 7.5 days and if A could do the work in 10 days, if he worked alone, so ఏమంటున్నాడు, ఏ మరియు బి కలిసి 7.5 రోజుల్లో ఒక పనిని పూర్తి చేయగలరంట. కానీ ఏ ఒంటరిగా అదే పనిని 10 రోజుల్లో చేయగలరంటండి. ఏ ఒక్కడైతే 10 రోజుల్లో చేస్తాడంట. హౌ మెనీ డేస్ వుడ్ బి టేక్ టు డూ ద జాబ్ ఇఫ్ హీ వర్క్స్ ఎలోన్? బి ఒంటరిగా అదే పనిని చేయడానికి పట్టే సమయము అంటున్నారండి. క్లియర్గా చూడండి, ఏ బి ఇద్దరు కలిసి, అసలు యాక్చువల్లీ క్వశ్చన్ చదివిన వెంటనే మనకు ఐడియా రావాలి. ఏంటి, సింపుల్ గా సాల్వ్ చేసి చూడండి. ఇప్పుడు ఏ బి ఇద్దరు కలిసి 7.5 రోజుల్లో చేస్తున్నారు, అంటే 7.5 రోజుల్లో చేస్తున్నారు. కానీ ఏ ఒక్కడే అయితే 10 రోజుల్లో చేస్తున్నాడు. సో ఏ ఒక్కడే 10 రోజుల్లో చేస్తున్నాడు అంటే ఇక్కడ మనకి ఏ 10 రోజుల్లో చేస్తున్నాడంటే ఇంకొక 2.5 రోజులు. ఇప్పుడు ఏబి ఇద్దరు కలిసి 7.5 రోజుల్లో చేస్తున్నారు కదా, అంటే ఏ ఇంకొక 2.5 రోజులు ఎక్స్ట్రా చేసుంటే ఏ ఒక్కడే పని పూర్తి చేసి ఉంటాడు. సో ఏ ఆ 2.5 రోజుల్లో చేసిన పనిని, ఏ ఆ 2.5 రోజుల్లో చేసే పనిని బి ఏం చేస్తున్నాడు, ఈ 7.5 రోజుల్లో చేస్తున్నాడు. అవునండి, బి ఏం చేస్తున్నాడు, 7.5 రోజుల్లో చేస్తున్నాడు. అంటే క్యాన్సిల్ చేసుకోండి, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 3b అవుతుంది. అంటే ఏ ఏం చేస్తున్నాడు, బికి 3 పని చేస్తున్నాడు, బికి 3 పని చేస్తున్నాడు అని మనం చెప్పొచ్చు. ఓకేనండి, సో దీన్ని ఎలా చెప్తున్నా ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయాలి మీరు. ఏబి ఇద్దరూ కలిసి ఒక పనిని 7.5 రోజుల్లో చేస్తే, ఏ ఒంటరిగా అయితే అదే పనిని 10 రోజుల్లో చేస్తున్నాడు. సో ఇప్పుడు ఏకి ఒక పని చేయడానికి 10 రోజులు పడుతుందండి. కానీ ఇక్కడ ఏబి ఇద్దరు కలిస్తే అదే పనిని 7.5 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నారు, 7.5 డేస్లో. సో ఇక్కడ ఏ ఏం చేస్తున్నాడు, 7.5 రోజులు పని చేస్తున్నాడు. బి ఏం చేస్తున్నాడు, బి కూడా 7.5 రోజులు పని చేస్తున్నాడు. కానీ ఏ 10 రోజులు పని చేసుంటే పని పూర్తయిపోయి ఉండేది. అంటే ఇంకొక 2.5 రోజులు ఎక్స్ట్రా పని చేసుంటే పని పూర్తయిపోయి ఉండేది. కానీ ఆ 2.5 రోజులు ఎవరు చేస్తున్నట్టు, ఆ పనిని బి కంప్లీట్ చేసేస్తున్నాడు. ఎన్ని రోజుల్లో, 7.5 రోజుల్లో. సో ఏ 2.5 రోజుల్లో చేసే పనిని బి 7.5 రోజుల్లో చేస్తున్నాడు. సో దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే 3 టైమ్స్, అంటే ఏ బి కంటే 3 రెట్లు ఎక్కువ పని చేస్తున్నాడు. సో ఏకి 10 రోజులు పట్టిందంటే బికి ఎన్ని రోజులు పడుతుంది, 3 పడుతుంది. డేస్లో చూసుకుంటే 3 అవుతుంది, అంటే 30 రోజులు పడుతుంది. సో 30 డేస్ ఆన్సర్ అవుతుంది అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనండి, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ మ్యాన్ ప్లాంట్స్ 6724 mango trees in his garden and arranges them so that there are as many rows as there are mango trees in a row. How many rows are there in the garden? చూడండి, ఒక మనిషి తన తోటలో 6724 మామిడి మొక్కలు నాటాడంట. ఎన్ని వరసలైతే ఉన్నాయో ఒక వరుసలో అన్ని మామిడి చెట్లు ఉంటాయంట. సో ఇప్పుడు తోటలో ఎన్ని వరుసలు ఉన్నాయి అంటున్నారు. క్లియర్గా చూడండి, ఎన్ని వరుసలైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ 5 వరుసలు ఉన్నాయి అని మనం అనుకుందాం. అప్పుడు ప్రతి వరుసకి కూడా 5 మామిడి చెట్లు ఉంటాయి అని చెప్తున్నారు. సో ఎన్ని వరుసలైతే ఉంటాయో ప్రతి వరుసకి కూడా అన్ని మామిడి చెట్లు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 తీసుకున్నాం అనుకోండి, 5 rows, 5 వరుసలు ఉంటే ప్రతి వరుసకి కూడా 5 మామిడి చెట్లు ఉంటాయి. అప్పుడు మొత్తం ఎన్ని అవుతాయండి, 5. ఒక్కొక్క వరుసకి 5 చొప్పున 5 వరుసలు, అంటే 5 × 5 అంటే 5 స్క్వేర్ అవుతుంది అనమాట. సో ఎక్స్ ఉన్నాయనుకోండి వరుసలు, ఎక్స్ మామిడి చెట్లు, సో ఎక్స్ స్క్వేర్ అవుతుంది అనమాట. సో ఎక్స్ స్క్వేర్ ఎంతకు సమానం అవుతుంది, 6724కి సమానం అవుతుంది. సింపుల్. ఇప్పుడు మళ్ళీ ఎక్స్ అడుగుతున్నారు, ఎన్ని వరుసలు ఉన్నాయి అంటున్నారు. ఎక్స్ వరుసలు ఉన్నాయి. సో ఎక్స్ ఎంత, సో స్క్వేర్ రూట్ 6724. సింపుల్. ఇంకా లాస్ట్లో 4 ఉంది అంటే మనకి ఆన్సర్లో అయితే 2 వస్తుంది, లేదా మనకి 8 వస్తుంది. 2 or 8 లాస్ట్ డిజిట్ అవుతుందని మనం చెప్పొచ్చు. ఓకే, సో ముందుని 67 ఉందండి. 8 స్క్వేర్ వచ్చేసి 64, 9 స్క్వేర్ వచ్చేసి మనకి 81. సో 81 అనేది చాలా దూరం ఉంది. 81 అనేది చాలా దూరం ఉంది కాబట్టి మనం ఏం తీసుకోవాలి, 8 తీసుకోవాలి. సో 82 or 88, రైట్, 82 or 88. కానీ క్లియర్గా చూడండి, 88 అనే నెంబర్ 90కి దగ్గరలో ఉంది కాబట్టి
9 స్క్వేర్ 81 కాబట్టి చాలా పెద్ద నెంబర్ అయిపోతుంది కాబట్టి ఇంకా 88 అవ్వదు. సో 82నే ఆన్సర్ అవుతుంది అని మనం చెప్పుకోవచ్చు. సో ఎన్ని వరుసలు ఉన్నాయంటే 82 వరుసలు ఉన్నాయి. ప్రతి వరుసకి ఎన్ని మామిడి చెట్లు ఉన్నాయంటే 82 ఉన్నాయి అని మనం చెప్పొచ్చు. ఓకేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ ట్రైన్ ఈజ్ రన్నింగ్ ఎట్ 36 km/h. ఇఫ్ ఇట్ క్రాసెస్ ఏ పోల్ ఇన్ 25 seconds, ఇట్స్ లెంత్ ఈజ్. చూడండి, రైలు 36 కిలోమీటర్ల వేగంతో ఒక గంటకు వెళ్తుందంట. అలా అయితే 25 సెకండ్లో ఒక పోల్ దాటి ఉంటే దాని పొడవు ఎంత అని మనం అడుగుతున్నారు. క్లియర్గా చూడండి, ఒక ట్రైన్ వచ్చేసి ఎంత వెళ్తుంది, ఎంత స్పీడ్ వెళ్తుంది, 36 కిలోమీటర్లు ఒక గంటకి. రైట్, 36 కిలోమీటర్లు. సో కిలోమీటర్ని మీటర్ల కింద, హవర్స్ని మనం సెకండ్స్ కింద మార్చుకుందాం, ఎందుకంటే 25 సెకండ్లు పడుతుంది కాబట్టి. ఓకే, మీటర్ పెర్ సెకండ్ కింద మార్చుకుంటున్నాం. సింపుల్. కిలోమీటర్ పెర్ హవర్ని మీటర్ పెర్ సెకండ్ కింద మార్చుకున్నాం అంటే ఇంటూ 5/18 చేయాలి మనం. 18 1s 18 2s, 2 × 5 10, అంటే 10 మీటర్లు ఒక సెకండ్కి వెళ్తుంది. రైట్, ఆ ట్రైన్ ఏం చేస్తుందండి, 10 మీటర్లు ఒక సెకండ్కి వెళ్తుంది. జస్ట్ కిలోమీటర్ పెర్ హవర్ని మీటర్ పెర్ సెకండ్ కింద మార్చుకున్నాం అంటే ఇంటూ 5/18 చెయ్యాలి. ఓకేనండి. ఎలా వచ్చింది 5/18? కిలోమీటర్ అంటే 1000 మీటర్లు, హవర్ అంటే 3600 సెకండ్లు. సో 0 0 0 0 క్యాన్సిల్ చేసుకుంటే 2 5s 2 18s అంటే 5/18 అవుతుంది అనమాట. ఓకే, సో అందుకని మనం 5/18తో మల్టిప్లై చేస్తాం. అదే మనకి మీటర్ పెర్ సెకండ్ని కిలోమీటర్ పెర్ హవర్ కింద మార్చాలంటే 18/5తో మల్టిప్లై చేస్తాం. సింపుల్. సో ఆ ట్రైన్ 10 మీటర్లు ఒక సెకండ్కి వెళ్తుంది. ఇప్పుడు ఒక పోల్ని క్రాస్ చేస్తుందంటే ఏంటి అర్థం? ఆ ట్రైన్ పొడవును అదే క్రాస్ చేసుకుంటుంది అని దాని అర్థం. సో ఆ ట్రైన్ పొడవుని క్రాస్ చేయడానికి దానికి 25 సెకండ్లు పట్టింది. ఒక సెకండ్కి 10 మీటర్ల చొప్పున 25 సెకండ్కి 250 మీటర్లు వెళ్తుంది. సో ట్రైన్ యొక్క పొడవు, లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఎంత అవుతుందండి? 250 మీటర్స్ అవుతుంది అని మనం ఇక్కడ సింపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. హెచ్సిఎఫ్ ఆఫ్ 4/3, 8/5, 12/7 ఈజ్ అన్నారు. క్లియర్గా చూడండి, 4/3, 8/5, 12/7. ఎప్పుడైనా సరే ఫ్రాక్షన్స్కి మనం హెచ్సిఎఫ్ కానీ ఎల్సిఎం కానీ కనుక్కోవాలంటే మనకి సింపుల్ ఒక చిన్న ఫార్ములా తెలియాలి. ఏంటంటే ఇప్పుడు హెచ్సిఎఫ్ కనుక్కోవాలనుకోండి, హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ ఫస్ట్ చేయాలి. ఓకే, హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ చేయాలి బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్ చేయాలి. ఓకే, అదే ఎల్సిఎం కనుక్కోవాలనుకోండి, ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్ చేయాలి. సింపుల్. సో హెచ్సిఎఫ్ కనుక్కోవాలి కాబట్టి ఫస్ట్ న్యూమరేటర్స్ అంటే 4కి 8కి 12కి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. హెచ్సిఎఫ్ అంటే దాన్ని 4 8 12కి 4 అని తెలుసు మనకి. రైట్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. మూడిట్లోని కామన్గా ఫ్యాక్టర్ ఉండాలి కానీ అది అతి పెద్దది అయి ఉండాలి. సో అది 4. అలాగే ఎల్సిఎం చూసుకుంటే 3కి 5కి 7కి ఎల్సిఎం చూసుకుంటే 3 × 5 × 7 చేసుకుంటే మనకి ఎల్సిఎం వస్తుంది. 3 × 5 15, 15 × 7 105, అంటే 4/105 ఈ ఫ్రాక్షన్స్ యొక్క హెచ్సిఎఫ్ అవుతుంది అని మనం ఇక్కడ సింపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 2 vessels A and B contain milk and water in the ratio 7:5 and 17:7 respectively. In what ratio mixers from 2 vessels should be mixed to get a new mixer containing milk and water in the ratio 5:3? క్లియర్గా చూడండి, 2 పాత్రలు ABలలో పాలు మరియు నీరు వరుసగా 7:5 మరియు 17:7 నిష్పత్తులలో కలిపి ద్రవాలు ఉన్నాయంటండి. క్లియర్గా చూడండి, ఏ అనే ఒక వెజల్ ఉంది, అందులోని వచ్చేసి పాలు నీరు నిష్పత్తి ఇచ్చారు. ఎంత అంటే 7:5. అలాగే బి అనే ఒక పాత్ర ఉంది, వెజల్ ఉంది, అందులోని చూసుకోండి ఇది మిల్క్ అనుకోండి రేషియో, ఇది వచ్చేసి వాటర్. ఓకే, మిల్క్ వాటర్ రేషియో 7:5. బి వెజల్లో వచ్చేసి 17:7. ఓకే, అలాగే వాటిలోని ద్రవాలను ఏ నిష్పత్తిలో పాత్రలో కలిపితే మూడో పాత్రలోని మిశ్రమంలోని 5:3 నిష్పత్తిలో పాలు నీరు ఉంటాయి అంటున్నారు. సో సి అనే ఒక పాత్రలోని ఈ రెండింటిని, ఏని బిని ఉన్నాయి కదా, వాటిని ఏ నిష్పత్తిలో కలిపితే సి అనే పాత్రలో 5:3 నిష్పత్తిలో పాలు నీరు ఉంటాయి అని మనల్ని అడుగుతున్నారండి. సో ఇలాంటి క్వశ్చన్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే అన్ని యూనిట్స్ సమానం చేసుకోవాలి. ఇప్పుడు ఏ వెజల్లోని 7:5 అంటే 7 + 5 ఎంత మొత్తం 12 యూనిట్లు ఉన్నాయి ఇక్కడ.
ఓకే, కానీ ఇక్కడ బిలో ఎంత ఉన్నాయి? 17 + 7 24 ఉన్నాయి యూనిట్లు. సిలో ఎంత ఉన్నాయి? 5 + 3 8 యూనిట్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే మొత్తం సమానం చేయాలి. మనకు తెలుసు ఒక రేషియో 1:2, 3:4 ఏ రేషియో అయినా సరే ఉంటే సేమ్ నెంబర్తో రెండింటిని మల్టిప్లై చేయొచ్చు అని తెలుసు, రైట్? సో సమానం చేయాలంటే 12కి 24కి మరియు 8కి మనం ఎల్సిఎం తీసుకోవాలి. ఏంటండి ఎల్సిఎం? 24, రైట్? 24 ఎల్సిఎం అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? 12 ఉంది కాబట్టి 12కి ఎన్ని టైమ్స్ ఉంది? 24 2 టైమ్స్. సో ఈ రెండింటిని కూడా 2తో మనం మల్టిప్లై చేస్తాం. 2 7s are 14, 2 5s are 10, రైట్? ఇక్కడ ఆల్రెడీ 24 ఉంది కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈజ్ మనం వేసుకుంటాం. అండ్ ఇక్కడ 8 మాత్రమే ఉంది కాబట్టి 8 3 times 24 కాబట్టి 3 times చేయాలి 5:3ని. సో 3 5s 15 అండ్ 3 3s 9. ఇప్పుడు క్లియర్గా చూసుకోండి, అన్నీ కూడా 24 యూనిట్లు ఉన్నాయి. ఫస్ట్ మనం ఏం చేయాలి? సమానం చేయాలి. సో సమానం చేసాం. ఓకే, సమానం చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఏ నిష్పత్తిలో కలపాలన్నారు కదా, ఈ రెండింటిని ఏ నిష్పత్తిలో కలపాలన్నారు అంటే దీనిని కలిపితే ఇది వస్తుంది. ఓకే, సో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఏంటంటే నిష్పత్తి మిక్సర్ అండ్ ఎలిగేషన్ మినిమం ఐడియా ఉండాలండి, ఇది అర్థం అవ్వాలంటే. చూడండి, ఓన్లీ వీటిని మాత్రమే తీసుకుందాం ఎందుకంటే ఇవి చిన్నవి ఉన్నాయి కాబట్టి. లేదా వీటిని తీసుకున్నా సరే ఆన్సర్ వస్తుంది, దేన్ని తీసుకున్నా సరే సేమ్ ఆన్సర్ వస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేస్తే మొదటిది 10 యూనిట్లు ఉంది, రైట్? రెండవది ఏంటి? 7 యూనిట్లు ఉంది. ఇది ఫైనల్గా వచ్చిన రిజల్ట్. ఫైనల్గా ఎంత వచ్చింది రిజల్ట్? 9 వచ్చింది. సో దీనికి తేడా ఎంత? 1. దీనికి తేడా ఎంత? 2. అంటే దీన్ని రివర్స్ చేసుకోవాలి ఈ రెండింటిని, అంటే 2:1 నిష్పత్తి అవుతుంది, 2:1 అవుతుంది. చూసుకోండి, ఈ కాన్సెప్ట్ కొంచెం తెలియని వాళ్ళకి మాత్రం చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. నేను ఆల్రెడీ మిక్సర్ అండ్ ఎలిగేషన్ మీద ఒక వీడియో కూడా చేయడం జరిగిందనమాట క్లియర్గా. సో దాన్ని చూస్తే మీకు ఇంకా ఐడియా అనేది వస్తుంది. ఓకేనండి, అప్పుడు దాన్ని బట్టి మీరు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనండి, లేదా ఇక్కడ మనం ఈ రెండింటిని తీసుకున్నా కానీ ఈజీగా సాల్వ్ చేయగలం. సో మనం చిన్న నెంబర్స్ ఉన్నది డైరెక్ట్గా దీన్ని మాత్రమే తీసుకొని కూడా ఆన్సర్ చేసేయచ్చు. ఏంటి? ఇప్పుడు 2 times దీనికి చేయాలి కాబట్టి 2 × 5 10. దీన్ని యాజ్ ఇట్ ఈజ్ 7 ఉంచేయచ్చు. దీనికి 3 times కాబట్టి 3 × 3 9. సో 9 వేసుకున్నాం. డిఫరెన్స్ 1, ఇక్కడ డిఫరెన్స్ 2, అంటే దీని రివర్స్ అయింది 2:1. సో 2:1 నిష్పత్తిలో ఏని బిని కలపాలి. అప్పుడు మనకి ఫైనల్గా సి ఏర్పడుతుంది 5:3 నిష్పత్తిలో. ఓకే అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనండి, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 2^2x + 8 = 64^x. దెన్ x³ క్లియర్గా చూడండి. ఫస్ట్ ఇక్కడ మనకి ఏం తెలియాలి? ఇది 2 పవర్లో ఉంది. దీన్ని కూడా ఏం రాసుకోవాలి? 2 పవర్లో రాసుకోవాలి, రైట్? 2 పవర్లో రాసుకోవాలంటే 64ని ఎలా రాసుకోవచ్చు? 2^6 కింద రాసుకోవచ్చు. సో 2^2x + 8 = 2^6. 6 పవర్ x ఉంది, రైట్? 2^6 పవర్ x ఉంది. సో a పవర్ m హోల్ పవర్ n ఫార్ములా ఏంటి? a పవర్ m × n. సో 2^6 × x 6x అవుతుంది. సో 2^6x అయింది. సో బేసెస్ సమానంగా ఉన్నప్పుడు వాటి పవర్స్ సమానం మనం చేయొచ్చు. సో సింపుల్ అంటే 2x + 8 = 6x అని మనం చెప్పచ్చు. ఓకే, సో 2xని అటుపక్క పంపిస్తే 6x - 2x 4x అవుతుంది. సో 4x = 8 అంటే x = 2 అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. సో x వాల్యూ వచ్చిందండి, ఇంకేముంది? x³ కనుక్కోవాలంటే 2³ ఎంత అవుతుందండి? 8 ఆన్సర్ అవుతుంది అని మనం ఇక్కడ చెప్పచ్చు. HCF ఆఫ్ 72, 108 అండ్ 180. సో దీన్ని HCF కనుక్కోమని చెప్తున్నారండి. ఓకే, సో మనం HCF కనుక్కోవాలంటే HCF అంటే ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే మూడిటిలో ఏదైతే కామన్గా ఉందో దాన్ని మనం బయటికి తీయాలి. ఓకే, మూడింటిలో ఏదైతే కామన్గా ఉందో మనం దాన్ని బయటికి తీయాలి. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి, మూడింటిలో కామన్గా ఏముంది? బాగా చూస్తే 12 టేబుల్లో అన్నీ వస్తున్నాయి, ఈ 3 వస్తున్నాయి. సో ఆ 12ని మనం బయటికి తీసామండి. ఓకే, 12ని మనం బయటికి తీసాం. సో 12ని తీసేస్తే ఇంకేముంటుంది? 12 6 are 72, 6 మిగిలింది. ఇక్కడ 12 9s 108, 9 మిగిలింది. 12 15s 180, సో 15 మిగిలింది. ఓకే, 12ని తీసాం. ఇంకేం తీయచ్చు? 6 9 15లోని 3ని తీసేయచ్చు. సో ఆ 3ని కూడా తీసేస్తాం. చూసుకోండి, మల్టిప్లై చేయాలి. 3ని కూడా తీసేస్తున్నాం. 3ని తీసేస్తే ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 5 ఉంటుంది. ఇంకేమైనా కామన్గా ఉన్నాయా? 2కి 3కి 5కి? ఇంకా ఏవి కామన్గా లేవు. సో 12 × 3 ఎంత? 36. సో HCF ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే 36 అని మనం చెప్పచ్చు.
దీన్నే మనం నార్మల్ మెథడ్లో అయితే ఏం చేస్తాం, 72కి 108కి మనం హెచ్సిఎఫ్ అంటే నార్మల్గా ఇలా డివైడ్ చేస్తాం. 72 వన్స్ 72, 8 - 2 6, 10 - 7 3, 36 వచ్చింది. మళ్ళీ 72ని డివైడ్ చేయాలి. 2s 72 0. సో ఏమొచ్చింది ఫైనల్గా 36 వచ్చింది. సో ఆ 36ని తీసుకొని మళ్ళీ ఇంకా మిగిలిపోయిన నెంబర్ ఏంటి, 180 అనే నెంబర్ ఉంది. సో ఈ 180ని మనం డివైడ్ చేయాలి. ఓకే, క్లియర్గా చూసుకుంటే 5 times 180 అప్పుడు 0 అవుతుందంటే 36 హెచ్సిఎఫ్ అని చెప్పొచ్చు. ఓకే, ఇక్కడ కొంచెం సింపుల్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఓకే, కొంచెం పర్లేదు. బట్ కొంచెం టఫ్ నెంబర్స్ ఉన్నా కానీ మనం ఈ మెథడ్ ద్వారా అయితే చాలా ఫాస్ట్గా చేయొచ్చు అనమాట. సింపుల్గా అసలు ఓకే 12 కామన్గా ఉంది కాబట్టి 12 తీసాం, 6 9 15 ఉంది, ఇంకా లాస్ట్కి 3 మిగిలింది కాబట్టి ఆ 3 తీసాం, 2 3 5 ఉన్నాయి, ఇంకేం కామన్గా లేవు. సో హెచ్సిఎఫ్ 12 × 3 36 అని మనం వెంటనే చెప్పాలి. ఓకే, సో స్పీడ్ అనేది విత్ యాక్యురసీతో మనం మెయింటైన్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ, బి అండ్ సి కెన్ డూ ఎ జాబ్ ఇన్ 6, 9 and 18 days రెస్పెక్టివ్లీ. దే ఆల్ వర్క్ టుగెదర్ ఫర్ 1 day. దెన్ ఏ అండ్ బి క్విట్. హౌ మెనీ డేస్ సి వర్కింగ్ ఎలోన్ విల్ టేక్ టు కంప్లీట్ ద రిమైనింగ్ జాబ్. చూడండి, ఏ, బి మరియు సి వరుసగా 6, 9 మరియు 18 రోజుల్లో ఒక పనిని చేయగలరంట. వారంతా ఒక రోజు కలిసి పని చేస్తారంట. తరువాత ఏ మరియు బి నిష్క్రమిస్తారు. సో ఇప్పుడు సి ఒంటరిగా పని చేస్తే మిగిలిన పని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటున్నారండి. క్లియర్గా చూడండి, ఫస్ట్ మనకి ఏం వచ్చారు, ఏ వచ్చేసి మనకి 6 daysలో పని చేస్తాడంట, బి వచ్చేసి అదే వర్క్ 9 days తీసుకుంటాడు, అలాగే సి చూసుకుంటే మనకి 18 days తీసుకుంటాడు. ఓకే, సో ఏబిసి ముగ్గురు కలిసి కేవలం ఒక రోజు మాత్రమే పనిచేస్తాయి. ఓకే, తర్వాత ఏబి వెళ్ళిపోతాయి, సి ఒక్కడే పని చేస్తాయి. మిగతా పని చేయడానికి సికి ఎన్ని రోజులు పడుతుంది అనేది క్వశ్చన్. సో 6కి 9కి 18కి ఫస్ట్ మనం ఏం చేయాలి, ఎల్సిఎం తీసుకోవాలి. ఎందుకు, మొత్తం వర్క్ని మనం ఎంతైనా అనుకోవచ్చు, కానీ మనకి ఫేవరబుల్గా మనకి మంచిగా అనిపించే నెంబర్ ఏమవుతుంది, 6కి 9కి 18కి ఎల్సిఎం తీసుకుంటాం. సో 6కి 9కి 8కి ఎల్సిఎం, 18కి ఎల్సిఎం ఏంటి 18. సో మొత్తం పని 18 యూనిట్లు అని మనం అనుకుంటున్నాం. సో మొత్తం పని 18 యూనిట్లు అండి. ఓకే, సో ఇప్పుడు ఏ 18 యూనిట్ల పనిని 6 రోజుల్లో చేస్తున్నాడు అంటే రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తున్నాడు, 3. చూసుకోండి, ఇవి రోజులు. ఓకే, సో బి వచ్చేసి 9 రోజుల్లో 18 యూనిట్లు చేస్తున్నాడు అంటే రోజుకి 2 యూనిట్లు చేస్తాడు. సి వచ్చేసి 18 రోజుల్లో 18 యూనిట్లు చేస్తున్నాడు అంటే రోజుకి 1 యూనిట్ మాత్రమే చేస్తాడు. ఓకే, సో ఇప్పుడు ఏం చేశారు, వీళ్ళ ముగ్గురు కూడా ఒక రోజు పనిచేశారు. రోజుకి 3 యూనిట్లు ఏ చేస్తాడు, బి వచ్చేసి 2 యూనిట్లు, సి వచ్చేసి 1 యూనిట్, అంటే మొత్తం కలిసి 6 యూనిట్లు. సో ఒక రోజుకి 6 యూనిట్లు చేస్తారు. కేవలం ఒక రోజే వర్క్ చేశారు అంటే 6 యూనిట్లు చేశారు. ఇంకా మిగిలిన ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, 12 యూనిట్స్ మిగిలాయి. సింపుల్. సో 12 యూనిట్లు చేయడానికి సికి ఎన్ని రోజులు పడుతుంది, రోజుకి 1 యూనిట్ చొప్పున 12 రోజులు పడుతుంది అని మనం సింపుల్గా చెప్పొచ్చు అనమాట. ఓకే, చాలా చాలా ఈజీ క్వశ్చన్ అండి. బట్ ఏంటి, మనకి క్లియర్గా ఇక్కడ సింపుల్ కాన్సెప్ట్ తెలియాలి. ఈ టోటల్ వర్క్ అనేది మనం ఎంత అనుకుంటున్నాం, ఎంతైనా అనుకోవచ్చు అనేది మెయిన్ పాయింట్ అయితే. కానీ ఈ మూడిటికి ఎల్సిఎం కనుక మనం తీసుకుంటే ఇక్కడ చూడండి మంచి నెంబర్స్ వస్తాయి. చాలా చాలా సింపుల్గా ఫాస్ట్గా మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఓకేనండి, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి ఈస్ 30 years and that of B and C is 26 years. The difference of the ages of A and C is. చూడండి, ఏ మరియు బి యొక్క సగటు వయసు వచ్చేసి 30 సంవత్సరాలంట. అలాగే బి మరియు సి సగటు వయసు వచ్చేసి 26 సంవత్సరాలంట. ఏ మరియు సి వయస్సుల తేడా ఎంత అంటున్నారు. సో చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఏ మరియు బి యొక్క సగటు వయసు అంటే రెండిటికి 2 ఉన్నాయి కాబట్టి డివైడ్ బై 2 ఎంతంట, సగటు వయసు 30 అంట. అలాగే బి మరియు సి యొక్క సగటు వయసు ఎంత అంట, 26 అంట. సింపుల్, అంటే డైరెక్ట్గా మనం ఏం చేయాలి, ఏ ప్లస్ బి ఎంత అని చెప్పచ్చు, 2 × 30 60 అని చెప్పచ్చు. అలాగే బి ప్లస్ సి ఎంత అని చెప్పచ్చు, 2 × 26 52 అని చెప్పచ్చు. సింపుల్ క్వశ్చన్ అడిగారు, ఏంటి ఏ మరియు సి వయసులు తేడా అన్నారంటే ఇందులోంచి తీసేయండి. సో బీబీ క్యాన్సిల్ అయిపోతే ఏలోంచి సి తీయాలి, ఏలోంచి సి తీస్తే 60 - 52 8. సో ఈ ఇద్దరి వయసు తేడా ఎంత, 8 సంవత్సరాలు అని చెప్పొచ్చు. చాలా చాలా ఈజీ క్వశ్చన్. మనం యాక్చువల్లీ చూసిన వెంటనే ఏ ప్లస్ బి 60 అవుతుంది, బి ప్లస్ సి 52 అవుతుంది.
ఇందులోంచి తీసేస్తే మనకి ఏలోంచి సి తీసినట్టు అవుతుంది. సో బి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి అంటే 60లోంచి 52 తీస్తే 8 అవుతుంది అని మనం పేపర్ మీద పెన్ పెట్టకుండా చేయొచ్చండి ఈ క్వశ్చన్. ఓకేనండి. సో అది కరెక్ట్గా తెలియాలి సగటు అంటే ఏంటి. ఇప్పుడు రెండిటికి సగటు అంటే ఆ రెండింటిని కలిపి డివైడెడ్ బై 2 చేస్తే సగటు వస్తుంది. ఒకవేళ 3 ఉంటాయి, ఒకవేళ ఏబిసి అనే 3 ఒకేసారి సగటు కనుక్కోవాలంటే ఏబిసి మూడింటిని కూడా 3తో డివైడ్ చేయాలి. 4 ఉంటే 4తో డివైడ్ చేస్తాం, 10 ఉంటే 10తో డివైడ్ చేస్తాము. అప్పుడు మనకి సగటు వస్తుంది. అన్నీ కలుపుతాం, చివరిగా 10తో డివైడ్ చేస్తాం. ఓకేనండి, అలా సగటు వస్తుంది. బట్ మనం యావరేజెస్కి షార్ట్ కట్స్ కూడా మనం చాలా చెప్పుకోవడం జరిగింది. సో అవి ముందు వీడియోస్లో కూడా మీరు చూడొచ్చు అనమాట. ఓకేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 + 2√6 దెన్ ద వాల్యూ ఆఫ్ √x ప్లస్ 1/√x. సో చూడండి, ఇది చాలా చాలా మంచి క్వశ్చన్ యాక్చువల్గా. బాగా అబ్జర్వ్ చేస్తే దీన్ని చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు అనమాట. కానీ ఇక్కడ ఏమడుతున్నారు, మనకి ఎక్స్ వాల్యూ ఇచ్చారు, బాగానే ఉంది. కానీ ఇక్కడ √x ప్లస్ 1/√x అంటున్నారు. అంటే ఈ √x వాల్యూ ఎంతో మనం కనుక్కోగలగాలి. √x అంటే దీనికి స్క్వేర్ రూట్ చేయాలంటే దీనికి స్క్వేర్ రూట్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 5 + 2√6 ఇది ఎంతో మనం కనుక్కోవాలి. బాగా అబ్జర్వ్ చేయండి, మనకేంటి దీన్ని మనం a+b² ఫార్మ్లో గనక రాసుకోగలిగితే మనకి సింపుల్గా ఆన్సర్ వస్తుంది. అంటే ఇది ఏమవ్వాలి, a² + b² + 2ab అవ్వాలి. ఇక్కడ ఆల్రెడీ మనకి 2 ఉంది, అంటే ఈ √6లోనే ab ఉండాలి. సో చూడండి, సింపుల్గా దీన్ని ఎలా రాసుకోవచ్చు, √5 + 2 ఇంటూ ab ఫార్మ్లో రాసుకోవాలా, అంటే 2 × √3 × √2. ఓకే, √3 × √2, 2 × √3 × √2 చూసుకోండి. 2 × √3 × √2 2√6 కదా. సో ఈ 5ని మనం ఏం రాసుకోవచ్చు, ఇప్పుడు ఇది a ఇది b అనుకుంటే a² + b². సో a² + b² అంటే √3² 3, √2² 2, 3 + 2 5 వచ్చింది. సో a² + b² + 2ab. సో దాన్ని ఏమని రాసుకోవచ్చు, a + b² అని రాసుకోవచ్చు. దీనికి స్క్వేర్ రూట్. సో స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఈ √x వాల్యూ ఫైనల్గా ఎంత వచ్చిందండి, √3 + √2 వచ్చింది. సింపుల్. దీనికి స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత వచ్చింది, ఇది వచ్చింది. అంటే ఇక్కడ √x వాల్యూ ఎంత అవుతుంది, √3 + √2 అవుతుంది. √x = √3 + √2. సింపుల్. ఇప్పుడు ఏంటి, √x + 1/√x అడుగుతున్నారు. 1/√x ఎంత అవుతుంది, 1/√3 + √2. దీన్ని ఇంకా రేషనలైజ్ చేయొచ్చా? రేషనలైజ్ అంటే ఏం చేస్తాం, ఇక్కడ √3 + √2 ఉంది కాబట్టి ఇంటూ √3 - √2 బై √3 - √2. సింపుల్. సో డినామినేటర్లో a + b × a - b అంటే a² - b², √3² అంటే 3, b² √2² అంటే 2, 3 - 2 ఏమైపోతుంది, డినామినేటర్లో 1 వచ్చింది, ప్రాబ్లం లేదు. సో న్యూమరేటర్లో 1 × √3 - 2 √3 - √2 అవుతుంది. రైట్. సో ఇది ఏమవుతుంది, √3 - √2 అవుతుంది. అంటే 1/√x వచ్చేసి మనకి √3 - √2 అవుతుంది. √x వచ్చేసి √3 + √2 అవుతుంది. 1/√x వచ్చేసి √3 - √2 అవుతుంది. ఇంకేముంది, √2 - √2 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే √3 + √3 2√3 ఆన్సర్ అవుతుంది అని మనం చెప్పొచ్చు. ఓకేనండి. సో క్వశ్చన్ చేసేటప్పుడు కొంచెం అటెంటివ్గా ఉండాలి, అప్పుడు మనం చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా దీన్ని చూసిన వెంటనే మీకు థాట్ రావాలి, ఇక్కడ √x కనుక్కోమంటున్నారు కదా, √x కనుక్కోమన్నారు కాబట్టి దీనికి స్క్వేర్ రూట్ అంటే దీనికి స్క్వేర్ రూట్ అనగానే 2ab ఫామ్లో ఊహించుకొని వెంటనే √2 + √3 అనేది మీకు ఐడియా రావాలి. అలాగే √x వచ్చింది, ఓకే, 1/√x చూసిన వెంటనే ఓకే a + b అంటే a - bతో మల్టిప్లై చేయాలి కదా, అంటే 3 - 2 1 అయిపోతుంది కదా, అంటే √3 - √2 ఫైనల్గా వస్తుంది అని మనం కంపల్సరిగా ఈ మాత్రం ప్రాక్టీస్ చేసినప్పుడే మనం చాలా చాలా ఈజీగా ఫాస్ట్గా సాల్వ్ చేయగలుగుతాం ఎగ్జామ్లో. సో దానివల్ల చాలా టైం అనేది సేవ్ అవుతుంది. అప్పుడు ఇంకా కష్టంగా ఉన్న ప్రాబ్లమ్స్కి మనం ఆ టైం అనేది స్పేర్ చేయగలం అనమాట. ఓకేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. A and B can do a piece of work in 72 days, B and C can do it in 120 days, and A and C can do it in 90 days. When A, B and C work together, how much work is finished by them in 3 days?
చూడండి ఏ బి ఇద్దరు వచ్చేసి 72 రోజుల్లో ఒక పనిని పూర్తి చేయగలండి. ఏ మరియు బి ఇద్దరూ కలిసి ఒక పనిని 72 డేస్లో చేస్తారంట. అలాగే బి మరియు సి బీసీ ఇద్దరు కలిసి 120 డేస్లో అదే పనిని చేస్తారంట. అలాగే ఏ మరియు సి వీళ్ళిద్దరూ కలిసి 90 డేస్లో అదే పనిని పూర్తి చేస్తారంట. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఏబిసి ముగ్గురు కలిసి 3 రోజులు మాత్రమే పని చేస్తే ఎంత పని పూర్తవుతుంది అంటే ఎంత భాగం పూర్తవుతుంది అని మనల్ని అడుగుతున్నారు. ఓకేనండి, ఎంత భాగం పూర్తవుతుంది అని మనల్ని ఇక్కడ అడగడం జరిగింది. సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలి, మొత్తం పనిని ఎంతైనా అనుకోవచ్చు అని మనం క్లియర్గా చెప్పుకున్నాం. రైట్, మొత్తం పనిని ఎంతైనా అనుకోవచ్చు. కానీ మనకి ఈజీగా ఉండడానికి ఈ మూడింటికి ఎల్సిఎం తీసుకోవాలని చెప్పుకున్నాం. సో 72 అలాగే 120 అలాగే 90 ఈ మూడింటికి మనం ఎల్సిఎం అనేది తీసుకోవాలి. ఫైన్. సో ఫాస్ట్గా మనం ఎల్సిఎం తీసుకుంటే చూడండి ఏది కామన్గా ఉందో ఫస్ట్ మనం దాన్ని బయటికి తీయాలి. ఓకే, 3 టేబుల్ కామన్గా ఉంది. రైట్, 3 24s 3 40s 3 30s. సో ఇంకా మనం చూసుకుంటే 2 టేబుల్లో కామన్ ఉంది, 2 12s 2 20s 2 15s. అలాగే చూసుకుంటే మనకి ఇంకా కామన్గా ఏముందండి 3 టేబుల్ 12కి 15కి 3 ఉంది కాబట్టి 3 తీసేద్దాం. 3 4s 20 3 5s. అలాగే మనం చూసుకుంటే 4 టేబుల్ 4 1s 4 5s 5 టేబుల్ ఫైనల్గా తీసుకుంటే 1 అయిపోయి. సో ఎంత అయిందండి, 5 2s are 10, ఇది ఒక 10, 4 3s 12 3s 36 అంటే 36 into 10 360 అయిందండి, 360. సో మొత్తం వచ్చేసి టోటల్ వర్క్ని మనం 360 యూనిట్స్ అని మనం అనుకుంటే, ఓకే, టోటల్ వర్క్ని 360 యూనిట్స్ అనుకుంటే ఏబి ఇద్దరు కలిసి 72 రోజుల్లో చేస్తున్నారు కదా, అంటే రోజుకి 5 యూనిట్లు చేస్తారు. బీసీ ఇద్దరు కలిసి 120 రోజుల్లో చేస్తున్నారు కదా, అంటే ఇద్దరు కలిసి రోజుకి 3 యూనిట్లు చేస్తారు. ఎందుకంటే 120 రోజుల్లో 360 యూనిట్లు అంటే రోజుకి 3 యూనిట్లు. ఓకే, 90 రోజులు పడుతుంది ఏకీసీకి అంటే రోజుకి 4 యూనిట్లు. సింపుల్. సో మొత్తం ఇది మొత్తం యాడ్ చేస్తున్నాను అంటే 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి. చూసుకోండి, రెండింతలు ఏబిసి వర్క్ చేసిన దానికి రెండింతలకు ఎంత సమానం అవుతుంది, 5 3 8 + 4 12 అండి, 12 యూనిట్లకి సమానం అవుతుంది ఒక రోజుకి. అంటే ఏబిసి ఎంత చేస్తారు, 6 యూనిట్లు చేస్తారు. రోజుకి 6 యూనిట్లు మాత్రమే ఇక్కడ చేస్తారు అని మనం చెప్పచ్చు. సో రోజుకి 6 యూనిట్లు చొప్పున మనకి ఇక్కడ ఏమన్నారు, 3 రోజులు పని చేస్తున్నారు. 3 రోజులు అంటే 3 × 6 మొత్తం 18 యూనిట్లు చేస్తున్నారండి. ఓకే, 3 రోజులకి ఏబిసి కలిసి. సో ఎంత భాగం 360లో బై 360 చేయండి, 18 1 18 20లో అంటే 1/20వ వంతు చేస్తున్నారు. సో 1/20వ వంతు అంటే ఆప్షన్ సి ఆన్సర్ అని మనం చెప్పచ్చు. ఓకేనండి, చాలా సింపుల్ క్వశ్చనే, బట్ ఏంటి క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటి, క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. రైట్, సో ఇక్కడ మనం ఇవన్నీ యాడ్ చేసినప్పుడు చూడండి 2 ఏలు ఉన్నాయి, 2 బీలు వచ్చాయి, 2 సీలు వచ్చాయి, ఆ 2ని కామన్ తీసాం. సో ఏబిసి వర్క్ చేసిన దానికి డబల్ 12 యూనిట్లు. సో ఓన్లీ సింగిల్ ఏమవుతుంది, ఏబిసి వర్క్ చేస్తే 6 యూనిట్లే చేస్తారు అనేది మనం అర్థం చేసుకోవాలి అక్కడ. ఓకేనండి, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. If x is equal to 4, y is equal to 3 and z is equal to -7, then the value of x cube plus y cube plus z cube is. చూడండి క్లియర్గా అబ్జర్వ్ చేయండి, మనకి ఎప్పుడైనా సరే x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే, ఓకే, x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే x క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ అనేది వాల్యూ వచ్చేసి 3xyz అవుతుంది. ఏంటండి, x ప్లస్ వై ప్లస్ జెడ్ ఎప్పుడైనా సరే 0 అయితే x క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3xyz అవుతుంది. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ సింపుల్ ఫార్ములాని యూజ్ చేసుకొని ఏం చెప్పేయచ్చు, చూడండి ఇక్కడ x ప్లస్ వై 4 + 3 7 -7 0. సో x ప్లస్ వై ప్లస్ జెడ్ మూడింటిని కలిపితే ఏమొచ్చింది, 0 వచ్చింది. అంటే x క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఏమవుతుంది, 3xyz అవుతుందని మనం చెప్పచ్చు. సో 3 × x ఎంత 4, y ఎంత 3, జెడ్ ఎంత -7. సో ఈ 4ని మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. 3 4s 12,
12 3s 36. 36 into 7. 7 6 42. 2 4. 7 3s 21. 25. 252 మైనస్ సైన్ ఉంది కాబట్టి మైనస్ 252. ఇక్కడ మైనస్ ఉంది కదండి, ఆ మైనస్ పెట్టాం. సో మైనస్ 252 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ 3x degrees, 2x minus 7 degrees అండ్ 4x minus 11 degrees. ద వాల్యూ ఆఫ్ x ఈస్ వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. ఏంటి, మనకి ఒక ట్రయాంగిల్ ఉందంటే, ఎప్పుడైనా సరే ట్రయాంగిల్లోని 3 యాంగిల్స్ ఉన్నాయంటే ఆ మూడింటిని కలిపితే 180 degrees అవుతుంది. ఎంత అవుతుందండి? మూడింటిని కలిపితే 180 degrees అవుతుంది. సో ఈ మూడింటిని కలిపితే 180 degrees అవ్వాలి. సో 3xని మరియు 2x minus 7ని మరియు 4x minus 11ని మూడింటిని కలిపితే 180 రావాలి. సింపుల్. ఇంకేముంది? 4 5 6 ప్లస్ 3 9 అంటే 9x అండి. ఇది 9x మైనస్ 7 మైనస్ 11 అంటే ఇది మైనస్ 18 ఈజ్ ఈక్వల్ టు 180. అంటే 9x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 18 అటుపక్క వెళ్తే ప్లస్ 18 అవుతుంది, అంటే 198 అవుతుంది. సో x వాల్యూ ఎంత? 9తో డివైడ్ చేయండి. 9 2s 18, మళ్ళీ ఇంకో 9 2s 18. సో x వచ్చేసి 22 degrees అని మనం చెప్పొచ్చు. ద వాల్యూ ఆఫ్ x ఈస్ 22. ఓకే, వాల్యూ ఆఫ్ x ఈస్ 22 అని మనం చెప్పొచ్చు. ఓకేనండి. సో ఇలా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ పీస్ ఆఫ్ వైర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్ with side of 120 pi centimeter. If the same wire is bent to form a circle, what will be the radius of the circle? క్లియర్గా అబ్జర్వ్ చేయండి. చాలా చాలా మంచి క్వశ్చన్ అండి ఇది. దీన్ని చూడండి. ఇప్పుడు ఒక స్క్వేర్ ఉన్నదంట, ఒక చతురస్రం ఉంది. ఓకేనండి. ఒక సైడ్ ఎంత అంటే 120 పై అంటండి. అంటే ఈ సైడ్ కూడా ఎంత అవుతుంది? 120 పై అవుతుంది. ఈ సైడ్ కూడా 120 పై అవుతుంది. ఈ సైడ్ కూడా 120 పై అవుతుంది. కానీ దీన్ని ఏంటి, ఒక వైర్తో తయారు చేశారంటే ఇలా స్క్వేర్ కింద. కానీ ఇప్పుడు అదే వైర్ని ఉపయోగించి ఒక సర్కిల్ కింద చేశారండి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ వైర్ని ఇక్కడ నుంచి ఇలా పెట్టారు, ఇలా పెట్టారు, ఇలా పెట్టారు, ఇలా పెట్టారు. అంటే ఆ వైర్ యొక్క పొడవు ఎంత అవుతుందండి? ఈ 120 120 120 120 అంటే 480 పై అవుతుంది. ఓకేనా. సో అదే వైర్ని ఇలా చుట్టి సర్కిల్ కింద చేశారంటే దీని పొడవు కూడా అంతే కదా, ఆ పొడవే ఉంటుంది ఈ వైర్కి. సో దీని సర్కంఫరెన్స్ అంటే చుట్టుకొలత ఎంత అవుతుంది? 480 పై అవుతుంది. దీని సర్కంఫరెన్స్ ఎంత అవుతుందండి? 480 పై అవుతుంది. నార్మల్గా సర్కంఫరెన్స్ ఫార్ములా ఏంటి? 2πr. చుట్టుకొలత ఎంత? 2πr. ఇప్పుడు ఇది దేనికి సమానం అవ్వాలి? 480 పైకి సమానం అవ్వాలి. ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నాం? రేడియస్ r కనుక్కోవాలి కాబట్టి. ఓకేనండి, వ్యాసార్థం కనుక్కోవాలి కాబట్టి. సో పై క్యాన్సిల్ అయితే 2తో మనం డివైడ్ చేసుకుంటే 240 అంటే r ఎంత వచ్చిందండి? 240 సెంటీమీటర్లు అని మనం చెప్పచ్చు. సో వ్యాసార్థం ఎంత అవుతుందంటే 240 సెంటీమీటర్స్. ఓకేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ థీటా బై 1 మైనస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు. చూడండి, ఇది చాలా చాలా మంచి క్వశ్చన్ అనమాట. సో మెయిన్ థింగ్, ఫస్ట్ థింగ్ ఇక్కడ చూస్తే ఆప్షన్స్ చూసినప్పుడు మనకి ఇక్కడ కింద డినామినేటర్స్లో ఏమీ లేవండి. ఓకే, డినామినేటర్స్లో ఏమీ లేవు. సో డినామినేటర్ని మనం తీసివేయడానికి మనం ట్రై చేయాలి. ఇప్పుడు కూడా ఏం చేయాలి? డినామినేటర్ని మనం తీసేయడానికి ట్రై చేయాలి. ఓకే, సో డినామినేటర్ని తీసేయడానికి మనం ట్రై చేస్తే ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. డినామినేటర్ ఎప్పుడు పోతుంది? అసలు డినామినేటర్ ఎప్పుడు పోతుంది? సో ఇక్కడ 1 మైనస్ సైన్ థీటా అనేది ఉంది. కానీ మనకి ఇప్పుడు చూడండి 1 మైనస్ సైన్ థీటా ఉంది కాబట్టి బాగా అబ్జర్వ్ చేయండి. 1 మైనస్ సైన్ థీటా ఉంది కాబట్టి మామూలుగా అయితే ఏం చేయాలి? 1 ప్లస్ సైన్ థీటాతో మనం మల్టిప్లై చేయాలి. 1 ప్లస్ సైన్ థీటా. కానీ అప్పుడు 1 ప్లస్ సైన్ థీటాతో మల్టిప్లై చేసినా సరే మనకి ఇక్కడ డినామినేటర్ పోతుందా? 1 అయిపోవట్లేదు, 1 అవ్వట్లేదు. కానీ 1 అవ్వడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా అనేది మనం బాగా అబ్జర్వ్ చేయాలి ఇక్కడ. ఓకేనండి, 1 అవ్వడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పుడు మనం ఒకసారి క్లియర్గా దీన్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఈ రెండింటినీ కూడా కాస్ థీటాతో మనం డివైడ్ చేసాం అనుకోండి. అంటే దీన్ని కాస్ థీటాతో డివైడ్ చేసాం, దీన్ని కూడా డివైడ్ చేసాం. అంటే మొత్తం న్యూమరేటర్ని మొత్తం డినామినేటర్ని కాస్ థీటాతో మనం డివైడ్ చేస్తే ఏమవుతుంది? 1 బై కాస్ థీటా సీకెంట్ థీటా సైన్ థీటా బై కాస్ థీటా టాన్ థీటా బై 1 బై కాస్ థీటా అంటే సీకెంట్ థీటా
సైన్ తీటా బై కాస్ తీటా అంటే టాన్ తీటా. చూడండి, ఇది మనం ఎందుకు చేసామో నేను క్లియర్గా చెప్తాను. ఎందుకంటే కిందనున్న డినామినేటర్ మనం 1 చేయడానికి, అంటే సింపుల్గా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, కిందనున్న డినామినేటర్ని 1 చేస్తాం అనుకోండి, ఏదో ఒక ఆన్సర్ వచ్చేస్తుంది వెంటనే. ఓకే, సో దీన్నే మనం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అంటే మనకి తెలుసు సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అన్న విషయం మనకి తెలుసు. సో ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఇక్కడ మైనస్ అనేది ఉంది కాబట్టి, ఓకే, అయితే సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటాని యూజ్ చేయాలి, లేదా కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటాని యూజ్ చేయాలి. కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటాని యూజ్ చేయాలి. ఓకేనండి, బట్ ఇక్కడ మనకు ఆల్రెడీ సైన్ తీటా ఉంది కాబట్టి కాస్ తీటాతో డివైడ్ చేస్తే మనకి టాన్ తీటా వస్తుంది, అలాగే సీకెంట్ తీటా వస్తుంది. సో అందుకని మనం కాస్ తీటాతో డివైడ్ చేయడం జరిగింది. సింపుల్. ఇప్పుడు ఏం చేస్తాం, రేషనలైజ్ చేస్తాం. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటాతో మల్టిప్లై చేస్తాం. సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటాతో మల్టిప్లై చేస్తే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఏమవుతుందండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా 1 అయిపోతుంది. సో డినామినేటర్ 1 అయిపోయింది, రైట్. సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా ఇంటూ సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా అంటే సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా హోల్ స్క్వేర్ వచ్చిందండి. దీనికి స్క్వేర్ రూట్ ఉంది, ఎక్స్క్యూజ్ మీ. సో స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. సో సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా మిగిలింది, అంటే ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుంది అని మనం చెప్పచ్చు. ఓకేనండి, సో ఇక్కడ మనకి ఫస్ట్ థింగ్, మెయిన్ థింగ్ ఏంటంటే అబ్జర్వేషన్ ఉండాలి. కిందన మైనస్ ఉంది అంటే ముందు మనం డినామినేటర్ని ఎలిమినేట్ చేయాలంటే ఎలా ఎలిమినేట్ చేయాలనేది మనం క్లియర్గా ఆలోచించాలి అక్కడ. అప్పుడు మనం ఈజీగా చేయొచ్చు అనమాట. ఓకేనండి, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 13 ప్లస్ 11 అండ్ 13 ప్లస్ 11 సో దీనికి మనం చాలా చాలా సింపుల్ ఫార్ములా ఉందండి. ఏంటంటే ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వై పవర్ ఎన్. ఇప్పుడు ఇలా ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వై పవర్ ఎన్ అనే ఒక బైనామియల్ ఉంటే, ఓకేనండి, సో ఈ ఫార్ములా ఉన్నప్పుడు దీన్ని డివైడ్ చేసేది ఏది అంటే, ఇప్పుడు ఎన్ ఆడ్ నెంబర్ అయినప్పుడు, ఎన్ ఒకవేళ ఆడ్ నెంబర్ బేసి సంఖ్య అయితే అప్పుడు ఎక్స్ ప్లస్ వై కంపల్సరిగా దీన్ని డివైడ్ చేస్తుంది. అంటే ఎక్స్ ప్లస్ వై అనేది ఖచ్చితంగా దీనికి ఒక ఫ్యాక్టర్ అవుతుంది అని మనం చెప్పచ్చు. ఓకేనండి, అంటే ఇక్కడ ఏంటి 7 అనేది ఒక ఆడ్ నెంబర్, ఇక్కడ 5 అనేది కూడా ఒక ఆడ్ నెంబర్, అంటే బేసి సంఖ్యలే ఉన్నాయి. సో బేసి సంఖ్య ఉంది కాబట్టి 13 ప్లస్ 11 ఇక్కడ 7 అనేది బేసి సంఖ్య కాబట్టి కంపల్సరిగా 13 ప్లస్ 11 13 ప్లస్ 11 ఎంత 24 అనేది కంపల్సరిగా దీన్ని డివైడ్ చేస్తుందని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ కూడా ఇది బేసి సంఖ్య కాబట్టి 5 అనేది 24 అనేది కంపల్సరిగా దీన్ని డివైడ్ చేస్తుందని చెప్పొచ్చు. సో ఈ కామన్ ఫ్యాక్టర్ అడిగారు. సో దీనికి ఫ్యాక్టర్ 24 ఉంది, దీనికి కూడా 24 ఉంది ఫ్యాక్టర్. సో కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుందండి 24 అవుతుందని చెప్పొచ్చు. ఓకేనండి, సింపుల్ క్వశ్చన్. ఇక్కడ మీరు మెయిన్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వై పవర్ ఎన్ అనేది ఒకటి ఉన్నప్పుడు, ఓకే, ఎన్ అనేది ఆడ్ నెంబర్ అయినప్పుడు, బేసి సంఖ్య అయినప్పుడు మాత్రమే చూసుకోండి. బేసి సంఖ్య అయినప్పుడు మాత్రమే చూసుకోండి. పవర్స్ సేమ్ అవ్వాలి. ఎన్ ఉంటే ఇక్కడ ఎన్నే ఉండాలి, అది బేసి సంఖ్య అవ్వాలి, ఎన్ ఆడ్ నెంబర్ అవ్వాలి. అప్పుడు ఎక్స్ ప్లస్ వై అంటే కింద ఉన్న వాటి మీద మాత్రమే బేసిస్ మాత్రమే తీసుకున్నాం. ఎక్స్ని వైని కలిపితే ఆ వచ్చే ఆ నెంబర్ కంపల్సరిగా దీనికి ఒక ఫ్యాక్టర్ అయి ఉంటుంది అని చెప్పచ్చు. ఓకేనండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మీరు ఎలాంటి వీడియో కూడా మిస్ కాకుండా ఉంటారనమాట. అలాగే కంపల్సరిగా ఈ వీడియోస్ అన్నింటినీ కూడా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ నచ్చితే కనుక కంపల్సరిగా లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.